సరే, వాక్య భాగం ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సో థ్యాంక్ యూ జీసస్. యెషయా 60 మొదటి 5 వచనాలు ఏదైతే ఉందో దేవుడు కంటిన్యూస్గా మళ్ళీ ఇస్తున్నాడు. అంటే లోకము ఏదైతే ఉందో ఆ తెగుల్లోకి, ఆ కటిక చీకట్లోకి వెళ్ళబోతుంది అన్నది ఆల్రెడీ మనం లోకంలో చూస్తున్నాం. అనేక విధాలుగా యుద్ధాలు, అనేక విధాలుగా ఏదైతే ఉందో శత్రువు అనేక రీతిలో ఇబ్బందులు కలుగజేస్తుంది లోక ప్రజలకి. మనకి డైరెక్ట్గా దాని విషయము అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నప్పటికీ, మనకంత తెలియకుండా ఉండే రకంగా ఉన్నప్పటికీ, ఏదైతే ఉందో లోకము ఎటుపోతుంది అన్నది ఏదైతే ఉందో మనం ఆలోచిస్తే యుద్ధాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, సునామీలని రకరకాలుగా వస్తుంది. సో ఆ వచన భాగము ఈ పరిచర్యకు జతపరిచిన వారు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు. కోవిడ్ రాకముందు దేవుడు చాలా వార్నింగ్ ఇచ్చాడు. సిద్ధపడండి, సపరేట్ అవ్వండి, యుద్ధము కొరకు మీరు యుద్ధం చేయుటకు మీరు సిద్ధపడండి అన్నది ఏదైతే ఉందో దేవుడు మనకి కంటిన్యూస్గా చెప్తూ వచ్చారు. అప్పుడు ఆ ప్రకారం కూడా సిద్ధపడ్డాము. ఆ లాక్డౌన్ సమయంలో ఏదైతే ఉందో దేవుడు ఆ యుద్ధం చేయుటకు ఏదైతే ఉందో కృప ఇచ్చాడు. ఆ ప్రకారము ప్రార్థన చేయుటకు కృప ఇచ్చాడు. మరి ఒక మారు కూడా దేవుడు రిమైండర్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి లైట్ తీసుకునే విషయం కాదు. అప్పట్లో మనకు అంతగా తెలియదు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మనకు తెలియదు. కానీ లాక్డౌన్ ఎంత దారుణంగా ఉండేనో, ఆ కోవిడ్-19 ఎంత దారుణంగా ఉండేనో మనం చూసున్నాం. అటువంటిది జరుగుతుందని అప్పటి వరకు ఎవరు కూడా అనుకోలేదు. మళ్ళీ మనకి దేవుడు అదే వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటే మనం సిద్ధపడి ఉండడం అన్నది ఇంపార్టెంట్. లోకంలో ఉన్న తెగుళ్ళు మీ వద్దకు రాకుండా కాపాడి యెహోవా రాఫా నేను అన్నది ఆయన మాట్లాడి ఉన్నారు. ఆ ప్రకారం మనల్ని ఆ కాలంలో కాపాడి ఉన్నాడు, సపరేట్ చేస్తున్నాడు. కానీ ఆ ప్రకారం సిద్ధపరిచాడు కూడా, ఆ ప్రకారం వేరుపరిచాడు కూడా. సో మనం లోకంతో స్నేహం చేయడము అన్నది మానాలన్నది దేవుడు అప్పుడు మనకు మాట్లాడుతూ వచ్చాడు. లోకంతో స్నేహం, దేవునితో వైరం అన్నది. కాబట్టి ఏ రీతిలో సపరేషన్ కావాలో, ఏ రీతిలో మనం వేరుపరచబడాలన్న విషయం ఏదైతే ఉందో అది మీరు ధ్యానం చేయండి. ఆ విషయంలో దేవుని రెవల్యూషన్ అడగండి. ఏ విషయాల్లో మనం వేరుపరచబడాలి. హృదయంలోని విగ్రహముల నుండి వేరుపరచబడాలి. సరే, విగ్రహారాధన చేయట్లేదు కదా అంటే మన హృదయంలోని విగ్రహముల నుండి వేరుపరచబడాలన్నది మనకి దేవుడు అప్పుడు మాట్లాడి ఉన్నారు. సో వాటి నుండి మనం వేరుపరచబడాలి? వ్యక్తుల, ప్రదేశముల, మనలో ఉన్న పాపము, శాపమును నుండి మనం వేరుపరచబడాలా? ఏ రకంగా మనము దేని నుంచి మనం సపరేట్ అయ్యి సిద్ధపడాలి అన్నది ఏదైతే ఉందో మనం దేవుని అడగాలి. కనిపెట్టుకుని ఉండడం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనము నూతన బలం పొందుకుంటాడు. పక్షిరాజు యవనము నూతన పరచబడిన రీతిలో ఏదైతే ఉందో, కాబట్టి ఆయన వద్ద మనం కనిపెట్టుకుని ఉండడం అన్నది ఈ సీజన్లో చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇండివిజువల్గా మీరు ఏ రకంగా మీ ప్రణాళిక ఉన్నదో ఆ ప్రకారం మీరు దేవుని తట్టుకు చూసి, ఐహిక విచారములు అనేకములు ఉంటాయి. జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడవలను, ఐహిక విచారంలో చిక్కుబడకూడదు అన్నది ఏదైతే వాక్యం ఉన్నదో తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన ప్రకారము మనము కూడా ఏదైతే ఉందో శత్రువు దాని కాలము, దాని సమయము కొంచెముగా ఉన్నది కాబట్టి అది విజృంభించాలని చూస్తుంది, అనేక రీతిలో దాడులు చేయాలని చూస్తుంది, అనేక విపత్తులు తీసుకురావాలని లోకంలో అది చూస్తుంది. ఇండివిజువల్గా కూడా అనేక రీతిలో అది వ్యాధి లేమి పెట్టాలని, ఇబ్బంది కలగజేయాలని, డ్యామేజ్ చేయాలని చూస్తుంది. అది ఆరోగ్యంలో అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్లో అయి ఉండొచ్చు, అది వివాహంలో అయి ఉండొచ్చు, అది బిజినెసెస్లో అయి ఉండొచ్చు, ఫైనాన్సెస్లో అయి ఉండొచ్చు. శత్రువు ఆ ప్రకారం డ్యామేజ్ చేయాలని చూస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటి? రక్షణ. సో దేవుడు దర్శనంలో చూపించింది ఏంటి? కంచె వేయబడ్డదన్నది చూపించాడు. ఓకే, ఆ రక్షణను మనము ఎలా మెయింటైన్ చేయాలి అని అంటే మనము దాన్ని కాపాడుకోవడానికి శత్రువుకి చోటు ఇవ్వకుండా మనం ఉండడం అన్నది ఇంపార్టెంట్. దానికి జ్ఞానం కావాలి. కాబట్టి మనం జ్ఞానము దేవుణ్ణి అడుగుదాం. మనం జ్ఞానమును ఏదైతే ఉందో దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది. మనము శత్రువుకి చోటు ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉంది. సో
వేరుతో సహా ఒక పెద్ద చెట్టు పెరికి వేయబడ్డం అన్నది చూపించారు. సో ప్రార్థనలో కూడా ఏదైతే ఉందో ఆ కోత యజమానికి నేను మొరపెట్టడం జరిగింది, ఆ సాతాను గురుగులు ఏది విత్తి ఉన్నా కానీ. సో అది మొక్క కాదు, చెట్టు. అంటే చాలా సంవత్సరాలుగా వేళ్ళు పారి బలముగా మీ జీవితంలో ఏదైతే ఉన్నదో దానిని దేవుడు పెరికి వేశాడు. కాబట్టి దాని విషయంలో మీరు దేవునికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. కీర్తనలో ఉన్న వాక్య భాగం ఏదైతే ధ్యానం చేశామో దేవుడు లైవ్లో రేమాలో బయలుపరిచినవి ఏవైతే ఉన్నాయో సిస్టర్స్కి, కాబట్టి దాంట్లో కూడా మనం చూస్తే ఏదైతే ఉన్నదో ఆ డెలివరెన్స్ విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అన్నది అక్కడ ఉన్నది. ఆ విధంగా దేవుడు విమోచించాడన్న విషయంలో నన్ను విమోచించండి మొరపెట్టడం కూడా ఉన్నది. అదే రీతిలో దేవుడు విమోచించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అన్నది ఉన్నది. వాటిల్లో ఉన్న వాక్య భాగం మనం ధ్యానం చేసిన వాటిలో ఏదైతే ఉందో మన చేతి వేళ్ళకి యుద్ధము నేర్పించి వాడైనాడు అని అన్నది. కాబట్టి యుద్ధము మనము చెయ్యాలి, శత్రువుని మనము టాలరేట్ చేయకూడదు, మన స్వాస్థ్యాన్ని మనము స్వాధీనపరచుకోవాలి. దాని కొరకు మనం ఏ రీతిలో పొజిషన్ అవ్వాలో అది మనం పొజిషన్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో దేవుడు ఆ యుద్ధము నేర్పిస్తాడు. ఓకే, సో కోవిడ్-19 లాక్డౌన్ ఆ సమయంలో ఏదైతే ఉందో దేవుడు ప్రార్థనలో ఉంచాడు, యుద్ధంలో ఉంచాడు. ఓకే, కంటిన్యూస్గా ఆయన ప్రజెన్స్లో ఉంచాడు. కాబట్టి వాక్యం మనము ప్రార్థన చేసేటప్పుడు వర్షిప్ చేసేటప్పుడు దేవుడు నా స్పిరిట్లో పెట్టిన మాట ఏదైతే ఉందో ఆ ప్రజెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే కాదు కానీ మనతో పాటు కూడా ఉన్నది. ఆయన మనతో ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనలో ఉన్నాడు. ఓకే, అదే ప్రజెన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అనుభవించే రకంగా ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని మనతో పాటు కూడా మనం తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అదే మనం ఎక్కడికి వెళ్ళినా, మనం జాబ్కి వెళ్తున్నా, మన ఇళ్లలో ఉన్నా, మనం ఎక్కడెక్కడ ఏ రీతిలో పని చేస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, శత్రువు ఏ రీతిలో మనతో పోరాడుతున్నా, మనకి ఇరుకులో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నా, మనకు యుద్ధం చేస్తున్నా, ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. అది మనము గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఆయన కృపామయుడైన దేవుడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. కాబట్టి మనం అది గుర్తించి మనము ఈ సీజన్లో ఏదైతే ఉందో మనము నడుచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఓకే, సో ఆ ప్రకారం ప్రతి అడుగులో కూడా ఎక్కడా కూడా మనము చింతపడకూడదు, బాధపడకూడదు, ఎక్కడా కూడా మనము భయపడకూడదు అన్న రకంగా మనం ఉండాలి. ఆ ప్రకారం మనం ఉండాలి అని అంటే కనుక మనకి ఆయనతో ఒక సంబంధం కలిగి, ఆయన మనతో ఉన్నాడన్న క్లారిటీ కలిగి ఆయనతో మనము నడవాల్సిన అవసరం ఉంది. మనం ఆరాధనలో ఏదైతే దేవుడు ప్రేరేపించిన ప్రకారం పాట ఏదైతే సిస్టర్స్ పాడారో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో. ఓకే, మనం జారిపోకుండా, మనం పడిపోకుండా ఆయన చేయి పట్టుకొని నడిపించేవాడు ఆయన ఉన్నాడు. మనం వదలకూడదు, మనమే వదిలే రకంగా, మనమే క్విట్ చేసే రకంగా చేయాలని శత్రువు మనల్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తుంది, మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుంది. మనమే నిరాశలో, నిస్పృహలో మనమే వదిలివేసే రకంగా, మనమే కాంప్రమైజ్ అయ్యే రకంగా చేయాలని శత్రువు చూస్తుంది. కానీ మనము ఆయన చేయి పట్టుకొని మనం ఉన్నప్పుడు ఆయన నిస్సత్తువు కలిగి తొట్టిల్లు వారు ఒకరు కూడా ఉండకుండా చేసేవాడు, సొమ్మసిల్లు వారిని బలపరిచి లేవనెత్తువాడై ఉన్నాడు. కాబట్టి మనకి బలము కలగజేస్తాడు. మనకు బలము కలగజేసి నాకు అసలు ఓపిక లేదు అన్న రకంగా ఉన్నారా, నాకు ఇంకా ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేదు, అంత విశ్వాసం లేదు అన్న రకంగా బలహీనపరచబడి ఉన్నారా, విశ్వాసం డౌన్ అయిపోయి ఉన్నారా, అయినప్పటికీ మీరు ఆయన తట్టుకు చూస్తున్నప్పుడు పరిస్థితులన్నీ డౌన్ అయిపోతున్నాయా? పేతురు ఆ నీళ్ళ మీద నడిచి ఒక అడుగు వేశాడు, 2 అడుగు వేశాడు. తర్వాత చుట్టుపక్కల స్థితిగతులు, పరిస్థితులు చూసి ఏదైతే ఉందో ఆయన మునిగిపోసాగాడు, కిందకి వెళ్ళిపోసాగాడు. కానీ ఏదైతే ఉన్నదో ఆయన ప్రభువు తట్టుకు చూశాడు. కరెక్టే, యేసయ్య తట్టుకు చూడడం మానేసి పరిస్థితుల తట్టుకు చూశాడు, అటు ఇటు చూశాడు, ఆ తుఫాను చూశాడు, దాంతో ఏదైతే ఉందో పడిపోసాగాడు. కానీ ఆయన మళ్ళీ ప్రభు తట్టుకు తిరిగి చెయ్యి ఇచ్చినప్పుడు, యేసయ్య నా చెయ్యి పట్టుకో అని అన్నప్పుడు తిరిగి మళ్ళీ అదే పేతురు మళ్ళీ అదే నీళ్ల మీద, అదే తుఫాన్లో నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ ఆ యొక్క ఓడలోకి వెళ్ళాడు. కాబట్టి ఆ ప్రకారం ఏదైతే ఉందో మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారం దేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి మనం ఏదైతే ఉందో
ఆయనను గట్టిగా పట్టుకోవడం అన్నది మనము చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వదలడు. ఓకే, శత్రువు అందుకని ఏం చేస్తుందంటే మనం వదిలేసే రకంగా, మనం ఆశను కోల్పోయే రకంగా చేయాలని చూస్తుంది. ఓకే, కానీ మీరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే గనక ఆశ కూడా డౌన్ అయిపోయి ఉందా, నిరాశ అయిపోయి ఉందా, అవిశ్వాసం అయిపోయిందా, భయం అయిపోయిందా, మీరు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండగలిగితే చాలు. ఆయన బలపరిచి తిరిగి ఆయన లేవనెత్తాడు. ఆయన తట్టుకు చూస్తుంటే చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు. పేతురు ఏం స్పెషల్గా ఏం చేయలేదు, ఆయన తట్టుకు చూశాడు, కనిపెట్టుకున్నాడు, ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడని నమ్మాడు. కాబట్టి నా సామర్థ్యం కాదు అని ఆయన నమ్మాడు. నా సామర్థ్యం కాదు, ఆ పరిస్థితులను చూసి, నన్ను చూసి, ఆ నీళ్ళని చూసి ఎందుకు నేను కిందకి వెళ్ళిపోతున్నాను అన్నది పేతురు గుర్తించాడు. కాబట్టి మనము పాడిన పాటలో శక్తి చేత కాదనను, బలంతోటి కాదనను, ఆయన ఆత్మ ద్వారా అని మనము వర్షిప్లో పాడాం. కాబట్టి ఆయన ఆత్మ ద్వారా తిరిగి లేవనెత్తాడు. ఓకే, సో ఆ ప్రకారం మీ జీవితంలో ఏ స్థితిగతుల్లో, ఏ పరిస్థితుల్లో డౌన్ అయి ఉన్నారో అక్కడ ఆయన ఆత్మ ద్వారా తిరిగి మిమ్మల్ని లేవనెత్తాడు. ఓకే, క్షయత్లోండి అక్షయత్లోకి, మర్తత్లోని అమర్తత్లోకి లేవనెత్తటకు జీవింపచేయ ఆత్మ మనకు అనుగ్రహించినాడు. ఓకే, కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఈ సీజన్లో, ఈ నెలలో శత్రువు అనేక వ్యతిరేకతలు తీసుకురావడం చూస్తుందేమో, కానీ ఏదైతే ఉన్నదో మీరు ఎప్పుడైతే ఆయన తట్టుకు చూస్తారో ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా నీటిపైన నడిచిన యేసు మిమ్మల్ని కూడా ఆ సమస్యలు, ఆ పరిస్థితుల మీద నడిపించి ఆయన మిమ్మల్ని తీసుకువెళ్తాడు. కాబట్టి అదే అద్భుతం. దేవుడు అద్భుతం చేయడంలో గొప్ప లేదు, ఆయన అద్భుతాలు చేయవాడు. ఆయన చేసేవన్నీ అద్భుతాలే. ఓకే, ఆయన చేసేవన్నీ అద్భుతాలే. ఆయన నీటి మీద నడవడంలో అద్భుతం లేదు, కానీ పేతురు నీటి మీద నడవడం అన్నది అద్భుతం. ఓకే, మనము వాటిని జయించడం, మనము వాటిని తొక్కడం, ఆ పాములను, తేలను త్రొక్కడం, ఆ శత్రువులను మనము జయించడం అన్నది అది అద్భుతం. మనతోటే చేపిస్తాడు, మన ద్వారానే మనకు జయమిస్తాడు. కేవలం విడిపించేవాడు కాదు, మనకు ఆ సామర్థ్యం ఇచ్చి మనమే దాని నుండి, బంధకం నుంచి విడిపించబడే రకంగా అంత బలపరిచేవాడు ఆయన ఉన్నాడు. కాబట్టి మననే జయింపజేస్తాడు, ఆయన ఆత్మ ద్వారా జయింపచేస్తాడు. ఓకే, యేసయ్య జయించాడు, గొప్ప విషయం కాదు అన్న రకంగా మాట్లాడతారు. ఆయన దేవుడు కదా, ఆయన జయించాడు. ఓకే, కానీ ఎందరైతే ఆయనను నమ్మిరో దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడ్డదని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన నమ్ముతున్నామని అంటే కేవలము ఏదో విడిపించు ప్రవ్వా, ఏదో కాపాడు ప్రవ్వా అని అనడం కాదు. ఆ ప్రకారం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మతంలో వారు, ప్రతి ఒక్క వారు పూజించే, కొలిచే, వారు దేవుడుగా నమ్మే ఏదైతే ఉన్నదో, ఏ పేరుతో చలామణి అవుతున్నప్పటికీ వారు అదే అడుగుతున్నారు, మమ్మల్ని విడిపించు, రక్షించు, మాకు ఆశీర్వదించు అని అందరూ అడుగుతున్నారు. ఓకే, సో ఆశీర్వాదము పొందడం అనేది పెద్ద గొప్ప అయిన విషయం కాదు. ఓకే, అది అందరూ వారు కూడా మరి అడుగుతున్నారు, వారు కూడా పొందుతున్నారేమో. ఓకే, ఆ కేవలం విడుదల మాత్రమే కాదు, కానీ మనము జయించే రకంగా చేయడం అన్నది దేవుడికి కావాలి. యేసయ్య గొప్పతనం ఏంటి, తండ్రి అయిన దేవుడు గొప్పతనం ఏంటి, ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన మన ద్వారా సాతాను తొక్కించడానికి, మనమే సాతాను తొక్కించడానికి. ఆదాము అవ్వ బలహీనతలో, అజ్ఞానంలో పడిపోయారు, సాతాను వాళ్ళని తొక్కింది. కానీ అదే క్షయమైన పడిపోయిన స్థితిలో నుండి మనల్ని లేవనెత్తి మనమే ఆ సాతాన్ని తొక్కుటకు ఆయన ఉద్దేశించాడు. కాబట్టి కేవలము ఏదో సంఘానికి వెళ్ళామో, ఏదన్నా ప్రార్థనకి వెళ్ళామో, డెలివరెన్స్ అవ్వాలి, విడుదల అవ్వాలి అన్నది మాత్రం కాదు, నేను తొక్కుతా అన్న రకంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. సో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను యుద్ధం చేస్తా, నేను టాలరేట్ చేయను. ఓకే, నేనే నాకున్న ఈ వ్యాధిని జయిస్తా. ఓకే, వేరే వాళ్ళు స్వస్థపడ్డము, పరచడము, ప్రార్థన చేసి అంటే అది కూడా చేస్తాడు, దేవుడు లేడని కాదు. కానీ అదే దేవుడు మీలో కూడా ఉన్నాడు, అదే దేవుడు ఆ పాస్టర్లో చేసిన దేవుడు మీలో కూడా ఉన్నాడు. కాబట్టి అది మీరు కూడా చేయగలిగే రకంగా చేయడం అన్నది దేవుని ఉద్దేశం. నేను చేయు కార్యముల కన్నా గొప్ప కార్యములు మీరు చేస్తారన్నది యేసయ్య
సొంతంగా ఆయన చెప్పిన మాట, పాస్టర్ కాదు, యేసయ్య అన్నమాట. ఆయన చేసిన కార్యముల కన్నా గొప్ప కార్యములు చేయించుటకు ఆయన తన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఆయన ఆత్మ ఏదైతే ఉందో మనము పనిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. పనిలో మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనము ఎప్పుడైతే అది పనిలో పెడతామో, మనం ఎప్పుడైతే ఆ ప్రకారం నడిపింపబడతామో, ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు దేవుని కుమారులు అనబడదురు. ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులత ఆశతో తేరి చూస్తుందన్నది వాక్యం చెప్తుంది. కాబట్టి ఇదేదైతే ఉందో మీరు ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఆ ప్రకారం ఏదైతే ఉందో ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నా స్పిరిట్లో ఉన్నది ఇప్పుడు దాకా చెప్పాను. సో వాక్యాల ద్వారా ఏదైతే దేవుడు ఇచ్చాడో అది మనం ధ్యానం చేద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఈ సీజన్లో దేవుడు మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి? యుద్ధం చేయాలి అని అన్నప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అన్నది మనం చూద్దాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటే ఏదైతే ఉందో, థ్యాంక్ యూ జీసస్. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళ స్క్రీన్ మీద కూడా నేను వేస్తున్నాను. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, ఏం చూసి యోనా కోపం వచ్చింది? యోనా గ్రంథం తెలుసు కదా. సో ఆ ముందు వచ్చిన చూసుకుందాం. చివరి వచ్చిన 3వ అధ్యాయం ఏదైతే మనం చూస్తే, ఈ వారు తమ చెడు నడతలను కొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయను అని తాను మాట ఇచ్చిన కీడు చేయక నేను. సో అక్కడ ఏం జరిగింది? విడుదల జరిగింది, విమోచన జరిగింది, రక్షణ కలిగింది. ఓకే, ఎవరికి కలిగింది? పాపులకు కలిగింది, ఘోరమైన పాపులకు కలిగింది. ఓకే, మనిషి క్షమించలేని పాపులు. దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడు, మనిషి క్షమించలేడు. మనం కూడా మనల్ని మనం క్షమించుకోలేమేమో. ఒక్కొక్కసారి నేను ఆ పాపం చేశా, ఈ పాపం చేశా అని ఇతరులను మన కీడు చేసిన వారిని క్షమించడానికి మనకి కష్టం. ఓకే, వాడు రక్షణలోకి వచ్చాడంటే ఈడు రక్షణలోకి వచ్చాడా? వీడికి విడుదల జరిగిందా? వీడికి స్వస్థత జరిగిందా అని ఫీల్ అవుతున్నామా? ఎందుకంటే మనకు కీడు చేసిన వాళ్ళు, మనకు శత్రువులుగా ఉన్నవారు, వారి విషయంలో వాళ్ళకి హాని జరగాలన్న రీతిలో మనకు అనిపిస్తుంది. ఓకే, సో మనకు వీళ్ళు శత్రువులు అని ఒకవేళ తెలిస్తే, లేదంటే వీళ్ళు మనకి ఇబ్బంది కలుగజేశారు, వీళ్ళు మనకి బాధ పెట్టారు అన్న రకంగా ఉన్నది ఏదైతే ఉందో, మన కుటుంబ సభ్యులే ఉండొచ్చు. ఏదో వాళ్ళు మన శత్రువులుగా ఉండి ఏదో చేయడం అన్నది కాదు, కానీ మనకు చిరాకు కలిగించారు. ఓకే, మనకు ఫ్రస్ట్రేషన్ కలిగించారు. ఓకే, మనకి వద్దన్నట్టు వాళ్ళు ఉన్నారు, మనకు నచ్చనట్టు వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు ఏదైతే ఉందో, ఓకే, ఏదో మన శత్రువులే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు నచ్చని రీతిలో ఎవరైనా చేశారు, మన కుటుంబ సభ్యులే ఏదైనా చేశారు అని అన్నప్పుడు ఏదైతే ఉందో, వాళ్ళకి మన లెక్క ప్రకారము దెబ్బపడాలి, దేవా ఇన్ని కొట్టి చక్కగా చేయనేసి మనం ప్రార్థన చేయొచ్చు. ఓకే, కానీ వాడిని కొట్టి చక్కగా చేయ, కానీ నాకు మాత్రం కృప అయ్యి అని అడగవచ్చు. ఓకే, వీడికి దెబ్బలు తినాలి, వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో, దేవుడు వీడిని ఎప్పుడు కొడతాడో
అప్పుడు దాకా దేవుడు ఇంకా వీడి మీద ఎందుకు కృప చూపిస్తున్నాడో, వీడెప్పుడు మారతాడో అన్న రకంగా మనిషి తత్వం అది. ఓకే, మనిషి తత్వం అది, తప్పని కాదు. కానీ మనము దేవుని కుమారుల వలె అవ్వడానికి పిలువబడ్డాం. మనం విమోచింపబడ్డది ఎందుకు అని అంటే దేవుని కుమారుల వలె మనం అవ్వడం కొరకు, ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనం మార్చబడ్డకు, మనం ఆ దైవత్వమును ఏదైతే ఉందో ఈ లోకానికి చూపించుటకు, ఆ దేవుని ప్రేమను ఏదైతే ఉందో ఈ లోకానికి చూపించుటకు, ఆ కృప ఏదైతే ఉందో మనం చూపించుటకు, ఊరికైనా ప్రకటించడం కాదు, చెప్పడానికి కాదు. కృప, దేవుని కృప అందరికీ చెప్పేసి ఇప్పుడు దేవుని ప్రేమ, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాబట్టి అనేసి యోహాను 3:16 చెప్పడం అన్నది కాదు. ఇంప్లిమెంటేషన్లో మనము ఏ రకంగా మనం చేస్తున్నాం అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ యోనాకి ఏం జరిగిందంట, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, చాలా దుఃఖం కలిగింది. వీళ్ళకెందుకు దెబ్బ పడలేదు, వీళ్ళెందుకు రక్షణలోకి వచ్చారు, వీళ్ళకెందుకు దేవుడు క్షమించాడు, క్షమించరాని రీతిలో నేరం చేశారు. మన మీద బాగా వ్యతిరేకంగా ఉన్నవారు, ఒకవేళ మనకు తెలిసి అలా బాగా పీడించిన వాళ్ళు ఉంటే కనుక, ఒకవేళ సంవత్సరాల తరబడి ఎవరి నుంచన్నా మనకు అటువంటి వ్యతిరేకత మనం చూస్తే కనుక అది ఓ పెద్ద చెట్టు అయి కూర్చుంటుంది. సో దేవుడు దర్శనంలో చెట్టు పీకేసి బయటపడేయడం చూపించాడు. ఓకే, ఆ చెట్టు వేరే ఏ రకమైన ఇబ్బందో, ఏ రకమైన శ్రమ, ఏ రకమైన శోధనో అయి ఉండొచ్చేమో, కానీ ఆ యొక్క రీతిలో ఉన్న ఆ చింత, ఆ బాధ, వీడికి ఇంకా ఎందుకు దెబ్బ పడట్లేదు, వీడింత ఇట్లా చేస్తున్నా కానీ వాడు మంచోడు నేనే చెడ్డ అన్నట్టు రకంగా ఉంది. ఓకే, వాడే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, నాకు రోగాలు, నాకే బలహీనతలు ఉన్నాడు, వాడు ఇంకా పడుతున్నాడు, వాడికి ఇంకా డబ్బులు వస్తున్నాయి, ఇంకా మంచిగా మంచిగా అవుతున్నాడు, వాడి ఫ్యామిలీ మంచిగా అవుతుంది, కానీ నాకే అన్ని సమస్యలు, అన్ని ఫైనాన్స్ ప్రాబ్లంలు అన్నీ వస్తున్నాయి అన్న రకంగా ఆలోచన ఉందామన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడు ఇంకా మంచిగా అవుతున్నందుకు మనకు చింత కలుగుతుందా యోనాలాగా, మనకు కోపం కలుగుతుందా, వాడి మీద కోపం, దేవుడి మీద కోపం కలుగుతుందా, దేవుడు ఇంకా ఎందుకు ఇది చేస్తున్నాడు, ఇంకా ఎందుకు టైం ఇస్తున్నాడా అని మనకు కలుగుతుందా, ఇది మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఏదైతే ఉందో దేవుడు గొప్ప కార్యాలు ఉద్దేశించాడు, కానీ దాన్ని రిసీవ్ చేసుకుంటూ మనం ఒక పొజిషనింగ్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ కాలం, ఈ సీజన్లో ఏదైతే ఉందో దేవుడు మనల్ని ఈ విధంగా మనము అలర్ట్గా ఉండాలి అన్నది దేవుడు చెప్తున్నారు. ఓకే, ఈ విధంగా మనం సిద్ధపడాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనము ఏదైతే ఉందో శుద్ధిపరచబడాలి, మనము మానవ నైజము నుండి ఏదైతే ఉన్నదో మనము న్యాచురల్గా స్వాభావికంగా ఉన్నది ఏదైతే ఉందో దానిలో నుండి మనము దైవత్వంలోకి, ఆయన ఆత్మ సంబంధమైన రీతిలో మనం మార్చబడాలి. లోకపరమైన రీతిలో ఉన్నది ఏదైతే ఉందో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే ఈ లోకాచారంలో అనుసరింపక అని ఉంటుంది. సో ఈ లోకాచారములను అనుసరింపక, లోకంలోని పద్ధతి ప్రకారం అనుసరింపక, మనము దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుని మనస్సు నూతన మొగట వలన రూపాంతరం పొందాం. కాబట్టి ఈ సీజన్లో ఏదైతే ఉందో మనం ఆ రూపాంతరం పొందాలి అని అంటే కనుక మన మనస్సు నూతన పడాలి. మనస్సు నూతన పడడం గురించి ఏదైతే ఉన్నదో దేవుడు మనకిస్తున్న ఇన్స్ట్రక్షన్ ఇది. ఓకే, ఇది మనం ధ్యానం చేయాలి. ఈ స్టోరీ మనకు తెలుసు, కానీ ఈ సీజన్లో దేవుడు ఈ విషయంలో మనతో మాట్లాడుతున్నారు. యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతే నేను. సో ఇక్కడ యోనా ఏమంటున్నాడు, దేవా నువ్వు అంత కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యధికమైన కృపగల దేవుడు అయినావని నాకు తెలుసు. నువ్వు ఆయన చంపేస్తానన్నావు, కానీ ఆయన నువ్వు చంపవని తెలుసు. కాబట్టి నీకన్నా నేనే గ్రేట్, కాబట్టి ముందుగానే ఇదే జరుగుతుందని ఊహించి వాళ్ళకి చెప్పడం కూడా ఎందుకు, నేను తర్షీష్కి వెళ్ళిపోయా. అంటే ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పుకుంటున్నాడు, నేను చేసింది కరెక్టు. ఓకే,
ఏది చేసినా కానీ లాస్ట్కి ఆ శత్రువుని వాడినైతే ఏం చేయవు నువ్వు. కాబట్టి నాకెందుకు బాధ, ఇంకోటి సువార్త ప్రకటించడం ఎందుకు నాకెందుకు బాధ, వాడికి నేను వాక్యము అర్థం చేయించి ఆ వాక్యంలోని సత్యం ఏంటన్నది తేటపరిచి వాడిని బలపరచడం ఎందుకు అవసరమా? లాస్ట్కి ఎట్లాగో ఆడ పాపంలో తిరుగుతున్నాడు పోతున్నాడు, లాస్ట్కి ఎట్లాగో నువ్వు క్షమిస్తావు, ఆడికి చెప్పడం ఎందుకు అంటే ఆ బాధ్యత తీసుకోవట్లే. ఓకే, ఆ దేవుని ప్రేమ నేను ఎందుకు చూపించాలి? నువ్వు లాస్ట్కి ఎట్లాగో ఆడంతా లాస్ట్కి చూపిస్తావు, లాస్ట్కి కృప చూపిస్తావు, ఎట్లాగో లాస్ట్కి వాడు నాశనం అవ్వకుండా వాడిని కాపాడుతావు. వాడు తిరిగేది ఎటు తిరిగినా వాడికి కొట్టినా కొట్టకపోయినా కానీ లాస్ట్కి ఫైనల్గా వాడిని వదిలేస్తావు. కాబట్టి నేనెందుకు వాక్యం ప్రకటించాలి, నేనెందుకు సత్యం చెప్పాలి, నేనెందుకు వాళ్ళకి సువార్త ప్రకటించాలి? అవసరమా? దాని బదులు ఏదో నా పని ఏదో నేను చూసుకుంటాగా. ఈ గోల్ ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు నాకు? ఏం చేస్తున్నాడు అక్కడ అంటే వాళ్ళకి వాక్యం చెప్పడం పక్కన పెట్టి ఓకే తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నాడు. ఓకే, కానీ దానివల్ల ఏమయ్యేది? ఒకవేళ యోనా వెళ్ళకపోతే నాశనం అయిపోయేవారు. మీ బట్టి ఏ ఆత్మలు నాశనం అయిపోయే రకంగా ఉన్నాయో మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రకటించకపోవడం బట్టి ఎందుకు ప్రభా నువ్వు ఎట్లాగో వాళ్ళని కాపాడుతావులే, నీకు సర్వశక్తి గల దేవుడివి కాబట్టి నువ్వు కృప కలిగిన దేవుడివి, వాళ్ళు ఎంత ఇడిదిరిగినా లాస్ట్కి నువ్వు ఎట్లా అన్నా కానీ వాళ్ళు కాపాడుతావులే, తీస్తావులే, నాకెందుకు అని మీరు పక్కన వెళ్ళిపోతే. యోనాకైతే పాతాళంలోకి తీసుకుపోయి మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆడబడేసి ఏదైతే ఉందో అది కూడా ఆ శ్రమ కలిగినందుకు గాను యోనా చెప్పాడు. ఆ పరిస్థితి అట్లా అయినందుకు గాను ప్రభా నన్ను క్షమించు, నన్ను తీసుకుపోయి ఆడబడాయి, నేను చెప్తా ఇప్పుడు అని సిద్ధపడ్డాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు కూడా అది కూడా ఎందుకు ఒప్పుకున్నాడు అంటే తప్పని పరిస్థితులు. అంతదాకా తెచ్చుకుందామా లేకపోతే చెప్దామా అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ డెసిషన్. లేదా తీసుకొస్తాడు ఎవడికో బయటకు వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు, వీరి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్య జ్ఞానం ఇచ్చి వాళ్ళకి ప్రకటించినప్పుడు వాక్యం ప్రకటించడం బట్టి వాళ్ళకి విశ్వాసం వస్తుంది. విశ్వాసం బట్టి వాళ్ళు ఏదైతే ఉందో ఆ రక్షణలోకి వాళ్ళు వస్తారు. కానీ మనం కనీసం కుటుంబంలో అన్నా కానీ ప్రకటిస్తున్నామా, చెప్తున్నామా? దేవుడు జాలియు బహుశాంతము అత్యంత కృపగా గల దేవుడై ఉన్నావని యోనా చెప్తున్నాడు. మీకు కూడా తెలుసు దేవుడు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడై ఉన్నాడని మీరు గుర్తించారు. అది వాళ్ళకి తెలిసే రకంగా మీరు చేస్తారా లేకపోతే వదిలేస్తారా? వదిలేస్తే నాశనకరమైన రీతిలో శత్రువు పనిచేసి వారిని ఏదైతే ఉందో డైవర్ట్ చేసి నాశనకం కలగజేయచ్చు. కాబట్టి లైట్ తీసుకునే విషయము కాదన్నది దేవుడు చెప్తున్నాడు. ఈ సీజన్లో ఆ ప్రకారం ఏదైతే ఉందో మీరు ధైర్యం చేసి మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రకారం దేవుడే చేస్తాడు. విశ్వాసం కలగజేవాడు ఆయనే. ప్రకటించడం వరకే మన బాధ్యత. ఆత్మల రక్షణ కలగజేవాడు ఆయనే. కానీ ఏదైతే ఉందో ఒక మనిషి కావాలి కాబట్టి దేవునికి మిమ్మల్ని దేవుడు ఏదైతే ఉందో ఆ యొక్క భారము మీ మీద పెట్టాడు. మీరు చేస్తున్నారా లేదా అన్నది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ చేయట్లేదు అంటే కనుక చేయడం అనే విషయంలో మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతటికి ప్రకటించడం పక్కన పెట్టండి. ఒకవేళ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చి మీకు అలా ఆ ప్రకారం నడిపిస్తే ప్రపంచం అంతటికి కూడా ప్రకటించండి. కావాలి. లోకంలో కటిక చీకటి కమ్ముకోబోతుంది. అనేక మంది ఆల్రెడీ శ్రమల్లో ఆ ఇబ్బందుల్లో బంధకాల్లో ఉన్నారు, వాళ్ళకే కావాలి. అది కాకుండా ఇంకా దారుణమైన చీకటి రాబోతుంది. కాబట్టి ఎవరికి నిరీక్షణ అన్నది లేకుండా ఉండే పరిస్థితి లోకంలో రాబోతుంది. ఈ విషయం దేవుడు మనకు అప్పుడు చెప్పినప్పుడు ఏదైతే ఉన్నదో మనకంత అర్థం కాలే. కానీ ఏదైతే ఉందో
మనకప్పుడు అర్థం కాకపోయినప్పటికీ మనం ఆ ఫ్లోలో జస్ట్ అలా వెళ్ళినప్పుడు దేవుడు లోకంలో అసలు నిరీక్షణ అన్నది లేకుండా ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది చూపించాడు. ఆ డాక్టర్లు మెడిసిన్ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి కూడా భయంతో చచ్చిపోయారు. నిరీక్షణ లేదు, హోప్ లేదు ఆ కోవిడ్-19 టైంలో. ఓకే, సో అంత దారుణమైన రీతిలో అప్పుడు జరిగింది. ఈసారి మరి కటిక చీకటి ఏ రకంగా వస్తుందో, ఏ యుద్ధాలు, ఏ సమస్యలు ఏ రకమైన రీతిలో వస్తుందో తెలియదు. మనకి తాకకుండా ఉండే వరకు ఉండొచ్చు, మనం దేవాన్ని నమ్ముతున్న రక్షణ అని మనంతటి వరకు రక్షణ ఉంటుందేమో. కానీ ఇతరుల విషయంలో ఏదైతే ఉందో మనము ఏ రకంగా చేస్తామన్నది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో మన పని పక్కన పెట్టాలి. యుద్ధం అని దేవుడు అంటున్నాడు. ఐహిక విచారములలో చిక్కుబడకూడదు అని ఉంది వాక్యంలో. అది మామూలు విషయం కాదు, అది డైజెస్ట్ అయ్యేది కాదు, అది చాలా కష్టమైన విషయం. కానీ మీరు ఒకవేళ దేవునికి సబ్మిట్ అయితే, నిబంధన చేసుకోగలిగితే, నేను చేస్తా ప్రవ్వా అనే రకంగా అంటే దాని విషయంలో ఆయనే బలపరిచి నడిపిస్తాడు. ఓకే, ఆ ప్రకారము ఐహిక విచారముల గురించి వాటిలో చిక్కుబడద్దు అని అంటే రేపు ఏమి తిందుమో ఏమి తాగుదుమో మీరు దాని గురించి చింతించకూడదు అనేసి అన్నాడు. అందరికన్నా ఎక్కువ చింతించే వాళ్ళు క్రైస్తవులే ఉంటారు, యేసుని నమ్మిన వాళ్ళే ఉంటారు. ఓకే, కాబట్టి ఐహిక విచారములు చిక్కుబడకూడదు. ఏం తింటావో ఏం తాగుతావో నువ్వు దాని గురించి చింతపడద్దు అని అంటే అది చేయడమే కష్టం. మిగతా వాటన్నిటిలో దేవుడే బలపరుస్తాడు. కానీ మీరు కనీసం దేవా నేనున్నా అని మీరు సిద్ధపడి ఉండగలుగుతారా? ఉండకపోతే దేవుడికి మీరు కావాలనుకోండి, యోనాని ఎట్లయితే పడేసి లాక్కుంటాడు. ఎందుకు వాటి గుండా వెళ్ళడం ఎందుకని ముందే వార్నింగ్ ఇస్తాడు, అంతే. ఆయన చేపించుకుంటాడు, దాంట్లో ఇది లేదు. ఓకే, ఆయన ఎట్లా లాగుతాడు. ఓకే, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు కాబట్టి అంత దారుణమైన దెబ్బలు తిని ఎందుకు వెళ్ళడం? ముందే మనం ఏదైతే ఉందో కృపలో సిద్ధపడాల్సిన అవసరం ఉంది, దేవుని ప్రేమలో సిద్ధపడాల్సిన అవసరం ఉంది. మనకి వ్యతిరేకంగా ఉన్న వారిని, మనల్ని చిరాకు పెట్టే వాళ్ళని, మనల్ని బాధ పెట్టేవారిని, మనల్ని దూషించేవారిని, వాళ్ళని మనం బయటకు తీసుకురావడం విషయంలో కనీసం ప్రార్థన చేసే రకంగా ఉండాలి. దేవుడు ఇంకా బలపరిస్తే వాక్యం కూడా వాళ్ళకి చెప్పి ఆ ప్రేమ వారికి కనపరిచే రకంగా కూడా చేయాలి. ఎంత అయితే ఉందో స్టెప్ బై స్టెప్. ఒకేసారి మనం వెళ్ళి చేయడం అని అంటే సాధ్యం కాదు. ఓకే, కానీ కనీసం మనం దేవా నేను చేయాలనుకుంటున్నాను అనేసి మనం ఆ విషయంలో ప్రార్థన చేసి కనీసం ఆ ప్రకారం వ్యతిరేకంగా ఉన్న వారి విషయంలో ప్రార్థన అన్న మనము చేయగలుగుతున్నామా అన్నది ఇంపార్టెంట్. సో ఆ తర్వాత యోనా ఏమంటున్నాడు చూస్తే 3వ వచనంలో, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. సో ఇక్కడ చూడండి ట్విస్ట్, వాళ్ళని చంపేయమని అన్నాడు, వాళ్ళని చంపుడు కరెక్ట్, నేను బతకడం కరెక్ట్ అని అన్నాడు. ఓకే, ఆ ప్రకారం ఏదైతే ఉందో వాడు నాశనం అయిపోవాలి, నేను మంచిగా కావాలి అనే రకంగా ఉండి పాతాళంలో చచ్చిపోయి పాతాళంలో ఉన్న పరిస్థితుల్లోంచి మొరపెట్టి ప్రభువా నన్ను విడిపించు, నన్ను బతికించు అనేసి అన్నాడు. బతికిస్తే నేను పని చేస్తాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నన్నే చంపేయి, వాళ్ళని బతికిస్తావా? వాళ్ళని బతికినిచ్చినందుకు గాను నేను అసలు టాలరేట్ చేయ, నా శత్రువు పైకి వెళ్ళడం నేను టాలరేట్ చేయ, ఆడు మంచి కావడం నేను టాలరేట్ చేయ, వాడు ఇంకా విడుదల పొందడం నేను టాలరేట్ చేయ. ఆడిని మంచి చేస్తావా? నన్నే చంపేయి, నాకే వద్దు అనే రకంగా అవుతుంది. ఓకే, అంటే శత్రువు ఫ్రస్ట్రేట్ చేసి మన నోటితోటి ఏం పలికిస్తుంది, సాతాను ఏం పలికిస్తుంది అని అంటే, ఎంత ప్రార్థన చేస్తున్నా వాడే మంచిగా అవుతున్నాడు, నాది ఇంకా డౌన్ అవుతుంది కదా, ఇంకా నాకు బయటకు తీసే రకంగా లేవు, కానీ నువ్వు ఆడికే చెయ్యి, కృప ప్రేమ ఆడికే మంచి చెయ్యి. మన నోటితోటే మనము మరణకరమైన మాటలు పలికే రకంగా, ఫ్రస్ట్రేషన్ వచ్చే రకంగా, మనమే శత్రువుకి చోటిచ్చే రకంగా కూడా శత్రువు చేయిస్తాడు. యోనాకి అంత భయంకరమైన అద్భుతమైన రీతిలో దేవుని కృపని చూస్తున్నాడు ఎదురుగుండా. వాళ్ళంత ఘోరమైన పాపులను ఆయన క్షమించి కాపాడడం అన్నది
ఆయన రక్షించడం అన్నది చూస్తున్నాడు. కానీ ఆ స్వనీతిలో, ఫ్రస్ట్రేషన్లో ఆండి కాపాడుతా అయితే నన్నే చంపి అనే రకంగా వెళ్తుంది. అంతే తప్పించి ఎంత గొప్ప కృప ప్రభువా! అంత దారుణంగా పాపంలో ఉన్నవాడు ఆ మాఫియా డాన్ గాడిని ఆడనే నువ్వు అంతగా ఆశీర్వదిస్తున్నావు అని అంటే నన్ను కూడా నువ్వు ఆశీర్వదించగలవు. వాడికే నువ్వు కృప ఇవ్వగలిగితే నాకు కూడా నువ్వు కృప ఇచ్చి నన్ను కూడా ఆర్థికంగానో ఆరోగ్యంలోనో ఏదైతే ఉందో నువ్వు ఆశీర్వదించగలవు కదా ప్రభువా, నీ కృప ఎంత గొప్ప కృప అని మన నోటితోటి పలికే రకంగా చెయ్యకుండా ఉండాలన్నది సాతాను కుయుక్తి. దావీదు ఏం చేశాడు? క్లెయిమ్ చేసుకున్నాడు ఆ కృప. సౌలు ఇట్లా చేస్తున్నాడు ప్రభా, ఆడిని చంపేసి నాశనం చేయని అన్నాడా? లేదు. అంత కృప ఇచ్చావు ప్రభా, నాకు కూడా నేను పడిపోయానా? వాడు అందరూ పడిపోయినప్పుడు వాడిని కూడా నువ్వు కాపాడు, నన్ను కూడా కాపాడు, ఇంకా కృప ఈ ప్రభా నాకు క్లెయిమ్ చేశాడు దావీదు. ఆయన చేసిన దాన్ని బట్టి ఏదైతే ఉందో వాడు మంచిగా అయిపోతున్నాడు, ఈడు మంచిగా అయిపోతున్నాడు అనేసి ఫ్రస్ట్రేషన్లో నన్నే చంపేశాను అనకుండా ఏదైతే ఉందో, ఎప్పుడైతే దావీదు ఆ ప్రకారం చేశాడో శాశ్వతమైన కృప ఇచ్చాడు. ఓకే, శాశ్వతమైన కృప దావీదు మీద, దావీదు తరతరముల మీద కూడా ఇచ్చాడు. ఎందుకంటే దావీదు ఫ్రస్ట్రేట్ అవ్వలే, దావీదు దేవుడు చెయ్యి వదల్లే. దేవుడు వదిలేశాడు నీకు అని అందరూ కూడా అన్నప్పుడు, తరమబడుతున్నప్పుడు, పరిస్థితులన్నీ డౌన్ అయినప్పుడు దావీదు దేవా నేను నిన్ను వదలా అన్నాడు. దావీదు సొంతంగా పాపం చేసి పడిపోయినప్పుడు కూడా దేవా నన్ను నీ మందిరం ద్వారం దగ్గర కూర్చుంటా కానీ నేను మాత్రం నిన్ను వదలా, నువ్వు అవసరమైతే కొట్టు కానీ నేను మాత్రం నిన్ను వదలా, నీ కృప, నీ కరుణ, నీ కటాక్షం అనేసి దావీదు ఏదైతే ఉందో ఆ ప్రకారము ఉండడం బట్టి ఏదైతే ఉందో నా హృదయానుసారుడు అని దావీదు అన్నాడు. యోనాని అన్నాడా? అనలే. యోనా ఆపోజిట్ హృదయం కంప్లీట్. ఇక్కడ ఇది మనలో కూడా ఉంది, మనమేం పెద్ద గొప్ప కాదు, కానీ మనము ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించండి ఒక్కొక్కసారి. మీకు దేవుడు చేస్తున్నాడు, ఎంత చేశాడో మీకు తెలుసు, ఎంత చేయలేదో కూడా మీకు తెలుసు. ఓకే, దాన్ని పక్కన పెట్టి మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, లేదంటే మీకు తెలిసి ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు, ఇంకా ఎంత ఆశీర్వదింపబడుతున్నారు, ఓకే, యేసయ్యను నమ్మకుండా ఇంకా ఉన్న వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారో అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కోపం అనిపిస్తుందా? ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుందా? చిరాకు అనిపిస్తుందా? లేకపోతే ఏమనిపిస్తుంది? మీరు ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది మన లోపల ఎంత కక్ష ఉంటుందో. మనలో కటాక్షం ఉండదు, బేసికలీ మనలో ఈర్ష్య ఎంత ఉందో అది బయటపడుతుంది. ఎందుకంటే జనరల్గా మనం అది ఆలోచించం, అది ధ్యానం చెయ్యం. అప్పుడప్పుడు చూసినప్పుడు కోపం వస్తుంది అనుకోండి, అప్పుడప్పుడే. కానీ అదే మీరు అబ్జర్వ్ చేసి చూసారనుకోండి, అప్పుడు మనం కూడా యోనాలాగే మాట్లాడతాం. అబ్జర్వ్ చేసి చూసి వాడు ఎంత మంచిగా అవుతున్నాడంటే ఇంకా వాడు ఆస్తి పెరిగింది, ఇంకా వాడు కొత్త కారు కొనుక్కున్నాడు, ఇంకా కొత్త ఇల్లు కొనుక్కున్నాడు, ఇంకా మంచిగా అవుతున్నాడు అని వాడు ఆశీర్వాదాలు లెక్క పెట్టరనుకోండి. మన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకోవడం కాదు, దేవుడు ఇంతవరకు మనం చేసిన ఆశీర్వాదాలు లెక్క పెట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఉంటుంది. అది చేస్తున్నామేమో, కరెక్టే. వాడి ఆశీర్వాదాలు చూడండి, వాడి ఆశీర్వాదాలు చూస్తే అప్పుడు ఉంటుంది కృప కాదు కదా. మనం కూడా ఇట్లనే మాట్లాడతాం. ఓకే, వాడు ఇంకా ఎందుకు కాపాడబడుతున్నాడు, వాడు ఇంకా ఎందుకు వాడి ఆశీర్వాదం పొందుతున్నాడు, ఇంకా వాడే ఎందుకు పైన ఉన్నాడు, అన్నీ ఉల్టా వాడిది వాడు ఏమన్నా ఉండని, ఆడు నాకు సతాయిస్తున్నాడు, నాకు పీడిస్తున్నాడు, నాకు వ్యతిరేకంగా చేతబడి చేస్తున్నాడు, లేకపోతే నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడిది వాడు ఆశీర్వదింపబడితే పర్లేదు. న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు ఆశీర్వదింపబడితే దేవా థ్యాంక్ యూ జీసస్ అంటామేమో. కానీ ఆపోజిట్గా ఉన్న వాళ్ళు, మనల్ని పీడించే రకంగా ఉన్న వాళ్ళ విషయంలో చూసారనుకోండి, ఏమవుతుంది? ఆ యొక్క శరీర స్వభావమును మనము జయించాలి, దానికి వ్యతిరేకంగా ఉన్న దైవత్వం యొక్క ఫలమును మనం ఫలించాలి. దీనికి మనం ఆయనలో అంటగట్టబడి ఉంటే, ఆయన నిజమైన ద్రాక్ష వలె ఆయనలో అంటగట్టబడి ఆయన వాక్యం మనలో నిలిస్తే తప్ప కష్టం. ఆయన ఆత్మ ద్వారానే సాధ్యం. కానీ ఆ విషయంలో మనం ఆయనకు అంటగట్టుబడి దేవా నన్ను శుద్ధిపరచు, నేను అలా చెయ్యాలని అనుకుంటున్నాను మనము అడగాల్సిన అవసరం ఉంది. దేవుడు అప్పుడు యోనాతో ఏమంటున్నాడు? ఇక్కడ 4వ వచనాలు చూసుకుంటే, అందుకు యెహోవా నీవు కోపించట న్యాయమా అని అడిగాను. సో ఇప్పుడు అన్యాయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే,
దేవుడితోటి చెప్తున్నాడు, ఇది న్యాయం, ఇది అన్యాయం, అసలు ఏంది ఇది అని దేవుడినే తీర్పు తీర్చే రకంగా ఉంది. సో దేవుడు అంటున్నాడు, సరే న్యాయాలే మాట్లాడదాం అని అంటున్నాడు, లెక్కలు తీద్దామని అంటాడు. మీరు శత్రువుని లెక్కలు తీసారనుకోండి, దేవుడు మన లెక్కలు కూడా తీస్తాడు. కాబట్టి ఇది కొంచెం డేంజర్ మ్యాటర్లో ఉంది. ఎందుకంటే దేవుడు యుద్ధం అంటున్నాడు. ఎందుకంటే యుద్ధంలో కృప ఉండదు, యుద్ధం ముందు వరకు కృప ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు యుద్ధంలో దిగలేదేమో, నాకు 2 సైడ్స్ తెలుసు. కాబట్టి ఏదైతే ఉందో యుద్ధం ఎట్లుంటుందో తెలుసు. యుద్ధానికి బేస్ కృపనే, ఫౌండేషన్ కృపనే. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత తీర్పు, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత కృప అంటే నడవదు. ఓకే, అక్కడ తీర్పు. కానీ ఆ తీర్పు విషయంలో మనము గనక కృపలో ఉండకపోతే ఆ యుద్ధంలో మనకే దెబ్బలు తగులుతాయి. యుద్ధంలో వెళ్ళాం, దేవా సర్వశక్తి గల దేవుడు, నేను నీ నామంలో యుద్ధం చేస్తున్నా అని చెప్పి వెళ్ళి దెబ్బలు తగిలినాయి అనుకోండి. ఎందుకు దెబ్బలు తగిలినాయి ప్రభా అని అంటే, నువ్వు అవతల లెక్కలు తీసావు కదా, అవతల నువ్వు కృప ఇయ్యలే, నీ లెక్కలు కూడా మరి బయటకు వస్తాయి కదా, అందుకని నీకు దెబ్బలు తగిలినాయి అంటాడు. కాబట్టి నేను దెబ్బలు తిన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా బేసికలీ. కాబట్టి ముందు సిద్ధపడమంటున్నాడు. యుద్ధం ఇప్పుడే ఉంటుందా లేదా తర్వాత సంగతి. మీరు యుద్ధం నేర్చుకుని మీరు యుద్ధం చేస్తారా లేదా తర్వాత సంగతి. కానీ పరిస్థితులు ఎలా లోకంలో రాబోతున్నాయి అని అంటే, అటువంటి రీతిలో యుద్ధము అన్న రకంగా రాబోతున్నాయి. దాని కొరకు మీరు సిద్ధపడి ఉండాలంటే మొదట ఈ ప్రకారం సిద్ధపడండి. మీ జీవితంలోనే యుద్ధం వస్తుందా, సమస్యలు వస్తాయా, అది వేరే స్టోరీ. ఓకే, లోకంలోనే అటువంటి రీతిలో యుద్ధం వస్తుందా అన్నది మాత్రం ఉంది. ఓకే, సో ఆ విషయంలో మనము మన పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. మీకు మీరు వెలుగై ఉన్నారని అనట్లే, మీరు లోకానికి వెలుగై ఉన్నాడు అని అంటున్నాడు. ఓకే, నాకేం వెలుగు ప్రభా, నాకే దిక్కులేదని అంటారా? అయినప్పటికీ దేవుడు మీలో నుండి లోకానికి వెలిగియగలుగుతాడు. కానీ మీరు లోకానికి వెలిగియడానికి సిద్ధపడితే మిమ్మల్ని కూడా వెలిగిస్తాడు. ఓకే, మిమ్మల్ని కూడా వెలిగిస్తాడు. సో రీసెంట్గా ఒక ప్రవక్త ఒక కొటేషన్ని షేర్ చేశారు, నేను అది స్టేటస్లో కూడా పెట్టా. ఏంటంటే, ఎవరైతే మండింపబడాలని ఉంటారో వాళ్ళ నుంచే వెలుగు వస్తుంది అన్న రకంగా ఉంటుంది ఆ కొటేషన్. ఒకసారి చూస్తా, ఏదది, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మండింపబడ్డానికి సిద్ధంగా ఉన్నవాడే వెలుగు ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీరు అలాగా మండింపబడ్డానికి సిద్ధపడుతున్నారా? అటువంటి రీతిలో మండింపబడ్డానికి మీరు సిద్ధపడితే మీలోంచి ఏదైతే ఉందో ఆ వెలుగుని లోకానికి దేవుడు ఇస్తాడు. కటిక చీకటి కమ్ముకోబోతుంది. ఓకే, నేనేమి ఇతరులను రక్షిస్తా, ఎవరికి సువార్త ప్రకటిస్తా, ఎవరికి స్వస్థపరచగలుగుతా, నేనేం చేయగలుగుతా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆయన ఏదైతే ఉందో బలహీనులనే వాడుకుంటాడు, వెర్రి వాళ్ళనే వాడుకుంటాడు. ఓకే, లోకంలో ఉన్న జ్ఞానుల జ్ఞానమును ఆయన పసిబాలుల నోట్లోంచి ఆయన వ్యర్థపరుస్తాడు అని ఉంటుంది. ఓకే, సో ఆ ప్రకారము దేవుడు చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. కానీ మీరు మండింపబడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన రిఫైనర్స్ ఫైర్ అని ఉంటుంది, తెలుగులో ఏమంటుంది అది, కంసాలి అగ్ని వంటివాడు. ఓకే, మనం మండింపబడ్డానికి సిద్ధంగా ఉంటే మనలో ఉన్న ఆ మలినములు కూడా మండింపజేస్తాడు. ఓకే, ఆ ఈర్ష, ఆ యొక్క క్షమాపణ లేని గుణము వగేరా వగేరా ఆయన మండింపజేస్తాడు. ఓకే, ఆ చీకటి మండింపజేస్తాడు. మనకు కూడా ఆశీర్వాదమే, మనల్ని శుద్ధిపరుస్తాడు. అదే రీతిలో మన ద్వారా వెలుగుని ప్రకాశింపజేసి మండింపబడుతున్నదే వెలుగు ఇవ్వగలుగుతుంది. నాకే ఆశీర్వాదం లేదని అంటారా? మిమ్మల్ని ఆశీర్వించి మీ ద్వారా కూడా ఇతరులను ఆశీర్వదింపజేసే రకంగా దేవుడు చేస్తాడు. కానీ మండింపబడ్డానికి, దేవుని చిత్తం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో? ఆయన చిత్తం జరిగించుటకు ఈ లోకంలో ఎవరున్నారా అన్నది ఆయన సంచరిస్తున్నాయట, దూతలు సంచరిస్తున్నాయి, ఆయన కన్నులు అటు ఇటు మొత్తం చూస్తున్నాయట. ఈ కాలంలో దేవుడు అంటున్నాడు, రాబో కాలంలో నాకు మనుషులు కావాలి, కోత కాలముగా ఉన్నది, పనివారు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. నా కొరకు మీరు పనివారుగా ఉండటానికి సిద్ధపడతారా?
కానీ ఆ సిద్ధపడడానికి ముందు యోనా మ్యాటర్ ఇంపార్టెంట్, ఆ రీతిలో కృప మ్యాటర్ ఇంపార్టెంట్. ఆ రీతిలో సరే దేవ వాక్యం విన్నాము, ఇప్పుడు నా శత్రువులందరికీ క్షమించేస్తున్నా, అందరినీ నేను విడిపించేస్తున్నా, అందరినీ రిలీజ్ చేసేస్తున్నా, ఎవరిని నేను తీర్పు తీర్చట్లేదని మీరు ఇప్పుడు చెప్పేస్తారు. కానీ రేపటికి మన ఇంట్లో వాళ్ళే, కుటుంబ సభ్యులే, వాళ్ళు ఎప్పుడన్నా మనల్ని కొంచెం చిరాకు పెట్టారంటే అప్పుడు అక్కడ కృప అన్నది ఉండదు. ఆ ప్రకారం ఏదైతే ఉందో మనం చేస్తాం. కాబట్టి ఈ నెలలో మనం ఆ ప్రకారం సిద్ధపడాల్సిన అవసరం ఉంది అన్నది దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. ఓకే, సో మీరు అలా చేయడానికి మీరు చేశారు అంటే ఖచ్చితమైన రీతిలో మీరు ఆ రూపాంతరం అన్నది ఏదైతే ఉందో మీరు రుచి చూస్తారు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఆ కార్యం అన్నది చేస్తాడు. సో దేవుని యొక్క ఆ యొక్క మహిమ మీ ద్వారా ఏదైతే ఉందో దేవుడు కనపరుస్తాడు. ఓకే, సో ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. సో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, బేసికలీ ఆ పాయింట్స్ మీరు ధ్యానం చేయండి. ఓకే, ఆ పాయింట్స్ మీరు ధ్యానం చేసి ప్రార్థనలో పెట్టండి. ఏంటంటే వాక్యం తెలుసు, అందరికి తెలుసు, కానీ మనం ఇంప్లిమెంట్ చేయం. గుర్తురాదు, ఏదో అప్పుడప్పుడే గుర్తొస్తుంది మనకి. ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రేయర్లో ఉన్నప్పుడు అక్కడక్కడే మనకు గుర్తొస్తుంది, కానీ మనం పాటించడంలో మనం దాన్ని గుర్తుపట్టం. కాబట్టి మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది మీరు ఈ నెలలో మీరు ధ్యానం చేయండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి. ఓకే, పరీక్షించుకుంటూ ఉండి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, దేవా ఇక్కడ పడిపోయా, ఇక్కడ నా వల్ల కాలే, ఇక్కడ నాకు కోపం వచ్చేసింది, ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, ఇక్కడ నాకు చిరాకు వచ్చేసింది, నేను ఆ ప్రకారం వాళ్ళని తీర్పు తీర్చేశాను, క్షమించు, నాకు బలపరచు అని మనం మళ్ళీ ఒకసారి తండ్రి అయిన యేసు తట్టుకి చూడాల్సిన అవసరం ఉంది. పేతురు పడిపోయాడు, మనం కూడా అలా మునిగిపోసాగామన్నప్పుడు మళ్ళీ దేవా అని ఆయన తట్టుకు చేయి చూపి, దేవా నన్ను పట్టుకుని పైకి లేపు, నేను క్షమించాలనుకుంటున్నా, నేను ఆ కృప ఇవ్వాలనుకుంటున్నా, నన్ను బలపరచు అని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. సో తర్వాత వాక్య భాగము 2వ పేతురు 1వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. 1 పేతురు. సో పేతురు గారి గురించి మాట్లాడుకుంటున్నాము. అదే ఆయన గ్రంథంలోంచి, ఆయన రాసిన పత్రికలోంచి మనం చూసుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయం 1 నుంచి మనం చూసుకుంటే ఇది కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడనైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది. సో ఇక్కడ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే, మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, ఓకే అని చెప్తున్నాడు. ఓకే, సో మామూలు విశ్వాసం కాదు, అమూల్యమైన విశ్వాసం. సో అమూల్యమైన విశ్వాసం ఎలా వచ్చింది? పడతాలు వేస్తా వచ్చింది. ఓకే, సో దుడుకుతనంతో, ఓవరాక్షన్తో వెళ్ళినప్పుడు వచ్చింది. ఓకే, విగ్రహారాధికులతో నా దేవుడు గొప్పవాడని ఛాలెంజ్ చేసి పడిపోయినప్పుడు వచ్చింది. ఓకే, ఎవరు డెఫెండమ్ స్పిరిట్ బట్టి ఆ పిల్లవాడు అగ్నిలో నీటిలో పడుతున్నప్పుడు వాడిని డెలివరెన్స్ చేయలేక, ఆ తర్వాత దేవా ఏంటి అని మళ్ళీ ఎందుకు మేము డెలివరెన్స్ చేయలేకపోయాం ఓకే అని మళ్ళీ యేసయ్య తట్టుకు వచ్చినప్పుడు దానిని బట్టి ఏమైంది, ఆ యొక్క విశ్వాసం అన్నది ఏదైతే ఉందో శుద్ధిపరచబడి అగ్నిలో ఏదైతే ఉందో అది ఇంకా అమూల్యమైనదిగా మార్చబడ్డది. అన్ని సక్సెస్ పొందుకున్నది కాదు మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ. ఓకే, అనేక విషయాల్లో ఫెయిలియర్ ప్రార్థన చేస్తున్నాం కావట్లేదు, ప్రార్థన చేస్తున్నాం ఫెయిల్ అవుతుంది, పడిపోతున్నాం, అక్కడ సొల్యూషన్ రావట్లేదు, అక్కడ ఇబ్బంది అవుతుంది, ఇరుకు అవుతుంది, ఓకే ఆ శ్రమ అవుతుంది, శోధన అవుతుంది. ఆ ప్రకారము ఏదైతే ఉందో మీరు అయినప్పటికీ మీరు పట్టుకుని ఉన్నారుగా, అయినప్పటికీ మీరు విశ్వాసంలో ఉన్నారు కదా. సో అలా 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 ఇంకా మీరు విశ్వాసంలో ఉన్నారు అన్నదానికి అర్థం ఏంటి అని అంటే, అది షేప్ అవుతా అమూల్యమైన
విశ్వాసముగా మార్చబడ్డది. మీరు మామూలుగా ఇప్పుడే తెలుసుకున్నారు కాదు, విశ్వాసంలో చిన్నపిల్లలుగా ఉన్నవారు కాదు అన్నది మీరు అర్థం చేసుకోండి. సో వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసంలో 2 సైడ్స్ తెలుసు మీకు. విశ్వాసంలో జయము తెలుసు, సాక్ష్యాలు పొందుకున్నారు, అక్కడ ఫెయిలియర్ అయ్యి ఓడిపోయినవి కూడా ఉన్నాయి. 2 సైడ్స్ కూడా మీరు చూసి ఉన్నారు, అయినప్పటికీ పట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆ కృపను మీరు ఆధారం చేసుకుని ఉన్నారు. కాబట్టి ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పి శుభమని చెప్పి రాయుట. కాబట్టి మీకు కూడా శుభమని దేవుడు మీకేమని చెప్తున్నాడంటే, తర్వాత వచనం మనం చూసుకుంటే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టును అనుభవ జ్ఞానం వలన మీకు సమాధానము విస్తరించునుగాక అంటున్నాడు. సో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, యోనా కూడా అన్నాడు కదా, యోనా అన్నట్టే అంటున్నాడు ఇక్కడ కూడా. యోనా ఇంకో డైరెక్షన్లో అన్నాడు, ఈయన కరెక్ట్ డైరెక్షన్లో అంటున్నాడు. ఇక్కడ కూడా దేవుని గుణములను ప్రకటిస్తున్నాడు. ఓకే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంది. ఓకే, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటినీ మనకి దయచేయుచున్నందున. కాబట్టి ఆ శ్రమల గుండా వాటన్నిటి గుండా వచ్చి తెలుసుకున్నది ఏంటి అక్కడ అంటే, ఈ జీవనమునకు కావాల్సింది, భక్తికి కావాల్సింది వాటన్నిటినీ దేవుడు ఇస్తాడు. మనం పడిపోయినప్పటికీ మనకు బలపరిచి, మనకు సామర్థ్యం ఇచ్చి, మనకు నడిపిస్తా ఆయన తీసుకొస్తాడు. ఆయన వదిలేవాడు కాదు. ఆయన కృప ద్వారా మన బలహీనతలో ఆయన బలం పరిపూర్ణం చేస్తూనే ఉంటాడు. సో ఆ శక్తి మనకి ఇచ్చి మనల్ని నడిపించేవాడు. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. కృపయు సమాధానము కలుగునుగాక అని అనట్లే. కృపయు సమాధానం ఆల్రెడీ మీకు కలిగింది, ఆల్రెడీ మీకు విశ్వాసం కలిగింది, ఆల్రెడీ మీకు అనుభవం కలిగింది, ఆల్రెడీ మీరు జయం పొందారు, దెబ్బలు తిన్నారు, 2 రకాలుగా కూడా మీరు సిద్ధపడతా శుద్ధిపరచబడతా ఇప్పుడు దాకా వచ్చారు. ఇప్పుడు విస్తరించునుగాక. ఓకే, న్యూ లెవెల్లోకి దేవుడు తీసుకువెళ్తున్నాడు. సో ఇంకా హై లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ విస్తరణ అన్నది కలుగుతుంది. ఇంతవరకు దేవుడు మీకు ఒక లెవెల్లో కృప చూపించడం, ఆ శ్రమను భరించే, ఆ రోగాన్ని భరించే, ఆ అప్పులను భరించే, ఆ సమస్యలను భరించే, ఆ చేతబడి శక్తులు భరించే కృప ఇచ్చాడము. జయం పొందలే, సమస్య జరుగుతూనే ఉంది, ఆ పరిస్థితి అట్లనే ఉంది. అయినప్పటికీ ఆయన కాపాడుతున్నాడు, రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆయన భరించి సహించి దాంట్లో నిలిచి నశించిపోకుండా ఉండే రకమైన కృప ఇప్పటివరకు ఇచ్చాడేమో. కానీ విస్తరించి కృప దాన్ని జయించే రకంగా కూడా ఇప్పుడు ఇస్తున్నాడు. కానీ జయించడానికి కావాల్సిన కృప ఏదైతే ఉన్నదో, యుద్ధము చేయడానికి కావాల్సిన కృప కూడా కావాలి. ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొచ్చి వారు 40 సంవత్సరాలు తిరిగారు. ఓకే, అప్పుడు కూడా కృప ఉంది. వారు చెప్పులు అరగలే, బట్ట చిరగలే, వారిలో ఏ ఒక్క గడ్డు స్త్రీ లేదు, నిస్సత్తుగలు తొట్టిల్లు వారు ఎవరు లేరు. మన్నా కురిపించాడు, నీళ్ళు ఇచ్చాడు, మటన్ చికెన్ కావాలంటే చికెన్ ఇచ్చాడు, అన్నీ జరిగింది. ఓకే, కానీ వారికి స్వాధీనపరుచుకునే జయించే కృప లేదు. అది కావాలి అని అంటే యుద్ధం చేసే కృప కావాలి, యుద్ధం చేసే రకమైన మనసు కావాలి. నాది నేను స్వాధీనపరుచుకుంటాను, నాకు కావాలి, ఇంకా నేను టాలరేట్ చెయ్యను అన్న రకమైన రీతిలో కావాలి. అది నా సామర్థ్యం చేత, నా శక్తి చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా సాధ్యము. ఈ వాగ్దాన దేశం ఇస్తానని చెప్పిన దేవుడు దాన్ని స్వాధీనపరచుకోవడానికి అక్కడ ఆజానుబాహుడు ఉండని, అక్కడ ఎవడని ఉండని, ఏదన్నా ఉండని దాన్ని స్వాధీన పరుస్తాడు. నాకు ఆశీర్వాదం, ఆ వాగ్దాన దేశము నాకు స్వాధీనపరుస్తాడు. నా పక్షమున నా దేవుడు యుద్ధము చేస్తాడు అనే రకమైన మనస్తత్వము కావాలి. అది ఆ రకమైన సిద్ధపాటు కావాలి. అంతకుముందున్న తరం వాళ్ళకి అది లేదు, యుద్ధం చేసే ఉద్దేశం లేదు, దేవుడు ఇస్తే తీసుకునే ఉద్దేశం ఉంది అంతే. అలా వస్తుంది,
దేవా నాకు స్వస్థత, దేవా నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, నాకు ఫైనాన్సెస్ సమకూర్చు, నాకు జాబ్ కావాలి, నాకు జాబీ, లేకపోతే అంటే ఇస్తాడు. నాకు మన్నా కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఇస్తాడు. అదొక లెవెల్ కృప. కానీ ఆ వాగ్దాన దేశము స్వాధీనపరచుకుని పాలు తేనెలు ప్రవహించే దేశము స్వాధీనపరచుకుంటకు ఏదైతే ఉందో, ఈ దేశము దేవుని దేశము, ఈ ప్రజలు దేవుని ప్రజలు అని లోకంలో ఉన్న జనములు భయపడే రకంగా ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో అది పొందుకోవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం దేవుడే చేస్తాడు, స్ట్రాటజీ దేవుడే ఇస్తాడు. చేతి వేళ్ళకి యుద్ధం నేర్పించేవాడు ఆయనే. ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు, స్తుతించమన్నాడు, స్తుతికేకలు ఏమన్నాడు, 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు, స్ట్రాటజీ ఇచ్చాడు. ఈ పట్టణం ఇట్లా మీరు చేయండి అని అన్నాడు, అట్లా చేశాడు. ప్రతి ఒక్క దాని విషయంలో దేవుడు నడిపించి యుద్ధము చేయించాడు. అద్భుతమైన రీతిలో వారికి యుద్ధంలో జయము వచ్చింది. వారి శక్తి చేత కాదు, బలం చేత కాదు. సూర్యచంద్ర నక్షత్రములను కూడా ఆపేసి మరీ యుద్ధం వారికి జయం ఇచ్చాడు. ఓకే, సో అలా చేసే దేవుడు మన దేవుడు మీ జీవితంలో కూడా చేయాలనుకుంటున్నాడు. కానీ యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఓకే, యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? మైండ్ సెట్ కావాలి. ధ్యానం చేయండి. కానీ యుద్ధం కన్నా ముందు తీర్పు తీర్చడానికి కాదు. ఈడు నాకు హాని చేశాడు కాబట్టి ఈయన్ని చంపేస్తాను నేను యుద్ధంలో వెళ్ళడం కాదు. మనుషులతో కాదు యుద్ధం. ఓకే, మన కృపలో ఉండాలి, మన శత్రువులు కూడా కృప ఇవ్వాలి. ఆ తర్వాతే మీరు చేయగలుగుతారు. ఓకే, సో సిద్ధపరుస్తాడు. కానీ ఇది అర్థం చేసుకో. ఓకే, యుద్ధము చేసి స్వాధీనపరచుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే క్రీస్తుతోటి వారసులుగా చేశాడని ఉంది వాక్యం. ఆ వారసత్వం ఏదైతే, అక్షయమైన వారసత్వం ఏదైతే ఉందో అది మీకు కావాలా? లేదు ఇక్కడిక్కడ దేవా నాకు స్వస్థపరచు, నాకు విడిపించు, నాకు ఆశీర్వాదమి, ఏదో నడుస్తుందంతా నడవని అని అనుకుంటారా? ఓకే, అట్లనే ఉండని, అది ఇస్తాడు. లేదు స్వాధీనపరచుకుంటారా అంటారా? ఆయనే యుద్ధం నేర్పిస్తాడు కూడా, ఆయనే నడిపిస్తాడు కూడా. కానీ అది చేయడానికి మనం ఆత్మ ద్వారా నడిపింపబడాలి. ఆయన దైవత్వం యొక్క గుణాతిశయం బట్టి మనం కూడా ఉండాలి. మనం తీర్పు తీర్చే రకంగా ఉండకూడదు, మనుషులతో యుద్ధం చేసే రకంగా ఉండకూడదు. ఇది ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత వచనం చూసుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చేశాడు, యేసయ్య ద్వారా ఇచ్చేశాడు. వాగ్దాన దేశం ఆల్రెడీ ప్రజలకు అక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు చెప్పేశాడు, నేను ఇచ్చేసాను. అబ్రహాంకే చెప్పేశాడు, పాలు తేనెలు ప్రవహిస్తాను, ఇచ్చేశాడు. కానీ ఏం జరిగింది? అవి అక్కడే ఉన్నాయి. మీ ఆశీర్వాదాలు, మీ వాగ్దానాలు కూడా అక్కడే ఉన్నాయి. ఓకే, అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన మహిమ గుణాతిశయములను బట్టి. అయితే తర్వాత ఏమంటున్నాడు? దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. అవి ఎందుకు ఇచ్చాడు? నేను ఆశీర్వాదం పొంది రేపు ఆడి శత్రువుని, ఇప్పుడు దాకా నువ్వు పైన వచ్చాడు చూడు, ఇప్పుడు నేను నా దేవుడు ఆశీర్వదించాడని మనం లెవెల్ కొట్టడానిక? నేను ఇప్పుడు పైకి వెళ్తా, ఇప్పుడు దాకా నీ టైం వచ్చింది, ఇప్పుడు నా టైం వచ్చింది, ఇప్పుడు నువ్వు పైనుంచి కింద పడతావు, నేను కింద నుంచి పైకి వెళ్తా, నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను తొక్కేస్తాడు, నువ్వే రాంగ్ నేనే రైట్ అని లెవెల్ కొట్టడానిక? అలాంటి ఉద్దేశంలో ఉంటే గనక మనం పొందుకోలేం. ఆ వాగ్దానాలు ఉన్నాయి కానీ పొందుకోలేం. లోకముందున్న ఆ భ్రష్టత్వమును మనలో నుండి మనం క్లియరెన్స్ చేయడానికి మనము ఎప్పుడైతే వాడతామో అప్పుడే మనము ఆ వాగ్దానంలోను, ఆ వాగ్దాన దేశంలోను మనము పొందుకోగలుగుతాం. దైవ స్వభావంలోకి మనం మార్చబడ్డానికి ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే మనము లోక సంబంధమైన ఆ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనము పక్కన పడేసే రకంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము ఆ యొక్క వాగ్దానముల ద్వారా యుద్ధము చేసి మనము స్వాధీనపరచుకోగలం. ఇది దేవుడు మనకి చెప్తున్నాడు. ఓకే, సో తర్వాత వచనం కూడా చూసుకుంటే, థ్యాంక్ యూ జీసస్.
ఓకే. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి నందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకొనుడి. సో ఇది ధ్యానం చేయండి. ఇవన్నీ పేపర్ మీద రాసుకొని గోడ మీద అంటించుకోండి. అటు ఇటు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండండి. ఓకే, దాంట్లో ఏ ఒక్కటి బేసిక్గా మనలో ఉండదు, అవన్నీ కలిపి కావాలంటున్నాడు. ఓకే, ఒకటి కాదు, ఏదో ఒక్కటి ఉండి కూడా మనం ఇది ఒక్కటి ఉంది, నాకు ఎంత పేషెన్స్ ఉందో చూడు, నాకెంత దేవుని ప్రేమ ఉందో చూడు అన్న రేంజ్లో మనం ఎంత సహోదర ప్రేమ ఉందో చూడు అనేసి మనం లెవెల్ కొడతాం. ఓకే, మతపరంగా ఉన్న సంఘాల్లో కూడా సహోదర ప్రేమ అని చెప్పి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అందరూ గలెమిలో అని చెప్పి ఈద్ ముబారక్ అని, రంజాన్ ముబారక్ అన్నట్టు అందరూ కలిసేసి ఇదే సహోదర ప్రేమ, మేము వీడికి నాకు ఎంత పడకపోయినప్పటికీ చూడు నేను మాట్లాడుతున్న సహోదర ప్రేమ నాకు ఉంది అనేసి అంటాడు. ఒక్కటి కాదు, అన్నీ, లిస్ట్ అంతా కష్టమైన విషయం, కానీ దేవుని ద్వారా సాధ్యం, ఆయనలో అట్టగట్టబడినప్పుడు సాధ్యం. ఇది మనం ఈ సీజన్లో మనం ఇది ఫోకస్ చేయాలని అంటున్నాడు. ఈ సీజన్లో ఇది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శత్రువు మోసము దారుణంగా చేయాలని చూస్తుంది. ఓకే, లోకంలో చీకటి కమ్ముతుందంటే చీకట్లో ఏంటి కనపడదు, సత్యం ఏంటో తెలియదు. చీకట్లో శత్రువు ఎక్కడ దొంగతనం చేస్తుందో, ఎక్కడ ఏం చేస్తుందో తెలియదు, దాన్ని గుర్తించడం కష్టం. ఓకే, కాబట్టి ఈ సీజన్లో ఇవన్నీ కావాలన్నది దేవుడు చెప్తున్నారు. ఓకే, సో ఆ తర్వాత వచనం చూసుకుంటే, ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును అంటున్నాడు. ఓకే, ఈ సీజన్లో చీకటి లోకంలో కమ్ముకుంటుందా, మన దృష్టి తక్కువ అవ్వకూడదు, మనం కూడా అంధకారంలో వెళ్ళకూడదు. ఓకే, ఒక దగ్గర వాక్యంలో శిష్యులతో యేసయ్య అంటాడు కదా, లోకంలో చీకటి వాళ్ళకి దొంగ వలె వస్తాను, కానీ మీరు వెలుగు సంబంధంలో ఉన్నారు కదా, మీకెందుకు భయం. ఓకే, చీకట్లో ఉన్న వాళ్ళకి దొంగ వలె వస్తాను, ఆయన ఎప్పుడు వస్తాడు, కానీ మీరు వెలుగులో నడిచేవారు కదా, వెలుగులో నడిచేవాడికి ఎందుకు, నువ్వు వెలుగులో నడిచిన వాడు తొట్టిల్లాడు, ఎక్కడ గొయ్యి ఉందా ఏదుందా నీకు తెలుస్తుంది. ఈ సీజన్లో చీకటి సాతాను తీసుకురావాలని ఉన్నప్పుడు ఒకవేళ మనం ఈ విషయంలో సిద్ధపడకపోతే గనక ఏదైతే ఉందో, ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగును అంటున్నాడు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు నన్ను విగ్రహారాధనలో నుండి బయటకు నడిపించాడు, లేదంటే మతపరమైన స్థితిలో నుండి బయటకు నడిపించాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నన్ను వేరుపరిచాడు, నేను స్పెషల్ అని అనుకుంటున్నారా? స్పెషల్ కరెక్టే. ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా స్పెషలే, కాకపోతే వాళ్ళు ఒక దగ్గర బ్లాక్ అయిపోయారు. వాళ్ళందరూ స్పెషలే, కాకపోతే యుద్ధం చేసి స్వాధీనపరచుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళందరినీ విడిపించాడు దేవుడే విడిపించాడు, దేవుడే మిమ్మల్ని పిలిచాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఎలాగా? పైన చెప్పినవన్నీ. ఓకే, పైన చెప్పినవన్నిటిని మీరు ఇది చేసినప్పుడు మీరు గుడ్డివారు అవ్వకుండా, ఏదైతే ఉందో ఆ చీకట్లో మీరు మిస్ అవ్వకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏదైతే ఉందో మీరు స్ట్రాంగ్గా నిల్చోగలుగుతారు. మీ పిలుపును ఏర్పాటును మీరు ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నాడు. ఓకే, అప్పుడు మీరు పడిపోరు. ఓకే, శత్రువు మిమ్మల్ని పడేయలేదు. సో తర్వాత వచ్చిన చూస్తే మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఓకే, సో ఇప్పుడు లోకరాజ్యంలో దేవుని రాజ్యం, మీరు దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు. అయితే దేవుని రాజ్య సంబంధులుగా మీరు ఉన్నప్పటికీ ఏదైతే ఉందో అది ప్రత్యక్షతలో కనపరచబడట్లేదు. ఎందుకు అంటే సిద్ధపడాలి, ఎందుకంటే దాని విషయంలో ప్రార్థన చేయాలి, ఎందుకంటే దాని విషయంలో యుద్ధం చేయాలి.
అలా చేసినప్పుడు మాత్రమే అది ప్రత్యక్షతలోకి వస్తుంది. కాబట్టి ఏదైతే ఉందో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ వచనము నేను ఏదో ఓకే సారీ, నేను రాంగ్ వచనం చూస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. సో తర్వాత వచనము ఏదైతే ఉందో అది చూసుకుంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే కాలములు, సమయములు, లోకరాజ్యములు, దేవుని రాజ్యం. దేవుని ప్రజలు బంధకంలో ఉన్నారు. దానియేలుకి ఇక్కడ ఏం తెలుస్తుంది? 2వ అధ్యాయం 9వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. సో దేవుడు కూడా ఇప్పుడు చెప్తున్నది ఏంటి? ఇప్పటి వరకు మీ బంధకముల కాలము అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాకా ఉన్న స్థితిగతులు, పరిస్థితులు వేరు, కాలము మారింది. కానీ మీరు గుర్తించి అట్లనే కూర్చుంటే సరిపోదు అన్నది మ్యాటర్. దానియేలు గుర్తించాడు. 70 సంవత్సరాలు అయిపోయింది అంటే ఇప్పుడు శత్రు రాజ్యం ఏలుబడి కాదు, దేవుని రాజ్యం ఏలుబడి కావాలి. దేవుని ప్రజలుగా వేరుపరచబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అందరూ విడుదల పొందాలి. విడుదల పొంది ఏదైతే ఉందో నీతిమంతుడి ఏలుబడి కింద ఉండాలి, వర్ధిల్లాలి, ఆశీర్వదింపబడాలి. కానీ అలా తెలుసుకున్న వెంటనే బంధకాల నుంచి బయటకు వచ్చారా అంటే లేదు. దానియేలు ఏం చేశాడు? 3వ వచనం చూసుకుంటే, అంతటా నేను గోనెపట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. సో ఏం చేశాడంట? డిసైడ్ చేసుకున్నాడు. నాకు అర్థమైపోయింది, కాలం మారింది. అయితే కాలం మారింది, ఇప్పుడు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన ప్రజల కాలం కూడా మారింది. వాళ్ళు ఏం చేశారు? దానికి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడిన జనాలు ఎప్పుడైతే వచ్చారో, పాత తరం మొత్తం పోయిందో, అప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉన్నారన్నది ఏదైతే ఉందో అప్పుడు వెళ్ళారు. ఓకే, సో ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకు ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుంది. మనస్సు సిద్ధపరచుకున్నాడు. మీరు కూడా చేయాల్సింది అదే, మనం అందరూ చేయాల్సింది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాల్కులేషన్లో, మీ మైండ్ సెట్లో, మీ ఆలోచనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిద్ధపడి మీరు దేవునితో నిబంధన చేసుకుని, దేవా నేను ఇంకా టాలరేట్ నేను యుద్ధం చేస్తా, నాకు సిద్ధపరచు, నాకు నడిపించు, నేను ఈ రకంగా శత్రువుని తీర్పు తీర్చే రకంగా శత్రువు అయినా ఎవరైనా నేను ఆ రకంగా క్లియర్ ఆఫ్ చేస్తా, నన్ను కూడా క్షమించు, శుద్ధిపరచు అన్న రకంగా ఉండి, తర్వాత ఏదైతే దీర్ఘ సంతము సహనం ఎక్సెట్రా 2వ పేతురు గ్రంథంలో మనం ధ్యానం చేస్తామో ఆ సెట్ ఇవన్నీ ఓకే, ఆ ప్రకారం ఉండి ఆ తర్వాత ప్రార్థన సీజన్లో ప్రార్థన, ఉపవాసము ఏదైతే ఉందో ఆ ప్రకారం మీరు రావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆ తర్వాత అవసరం ఆ ప్రకారము మనం చేసి ఏం చేయాలి? నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్మ్యము కలిగి భీకరుండగవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. ఏమంటున్నాడు ఇక్కడ కూడా? ఈయన కూడా యోనాలాగా పేతురులాగా దేవుని గుణగణాలని గుర్తించి ప్రకటిస్తున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ సీజన్లో ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తుతించి ఆయన యొక్క గుణగణములను మీరు ఏదైతే ఉందో స్తోత్రించి ఆయనను గణపరిచి ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ చేసి తర్వాత ప్రార్థనలోకి దిగండి. ఓకే, ఆయన కృప కలిగిన దేవుడు. ఇప్పుడు మీకు స్వస్థత కావాలంటే యెహోవా రాఫా, నువ్వు స్వస్థపరచువాడు, ఇంతవరకు ఇన్నిసార్లు నాకు స్వస్థపరిచావు, ఇంత చేసావు, ఎక్సెట్రా అయిన తర్వాత ఇప్పుడు నాకు స్వస్థత అసలు మ్యాటర్ ఇప్పుడు. ఓకే, సో ఆ ప్రకారం సీజన్ని బట్టి మీరేం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి, ఓకే, మీరేం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయనను ఇది చేసి ఆ తర్వాత ఎంటర్
అసలు మ్యాటర్లోకి ఎంటర్ అవ్వడం అన్నది కావాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు దానియేలు, అక్కడ సీజన్, అక్కడ పరిస్థితి, అక్కడ అవసరత ఏంటి అన్న దాని ప్రకారము ఏదైతే ఉందో, ప్రభా మహాత్మ్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులను మేము మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమై చెడుతనమును ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. కాబట్టి ఏమంటున్నాడు, నేను పర్ఫెక్ట్ కాదు ప్రభా, మేమందరం కూడా పాపం చేసిన వాళ్ళం, మేమందరం కూడా ఎక్కడో తేడా చేసినాం. కాబట్టి ఎవరు పాపంలో ఒప్పుకుంటున్నాడు? నా పాపములు కాదు, నన్ను క్షమించు కాదు, అందరూ పాపములను క్షమించు. ఓకే, మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, నా శత్రువు ఉన్నాడు, ఈడు కాదు, ఓన్లీ నా ఫ్యామిలీ పాపాలన్నీ క్షమించు, నాకు మంచిగా ఉన్న వాళ్ళ పాపాలన్నీ క్షమించాను అంటున్నాడో లేదు. ఓకే, ఓవరాల్ అందరి విషయంలో ఏదైతే ఉందో విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసి అందరి విషయంలో ఆ కృప అన్నది క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి గురించి చేస్తున్నాడు? దేశం అంతటి గురించి చేస్తున్నాడు. మీరు కూడా చేయాల్సింది ఏంటంటే కొంచెం దేవుని రాజ్య సంబంధమైన విషయం మీద ఫోకస్ పెట్టండి. మీ సొంతంగా అవసరతలు అవన్నీ పక్కన పెట్టి సంఘం గురించి ప్రార్థన చేయండి, ఇతరుల గురించి ప్రార్థన చేయండి. ఆ ప్రకారం చేసి తర్వాత మీ మ్యాటర్ తీసుకురండి. ఆ ప్రకారం మీరు చేసినప్పుడు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా సాక్ష్యాలు చూస్తారు. అవతల వాడికి ఫస్ట్, తర్వాత నాకు. ఓకే, అదొక స్ట్రాటజీ, ఒక కీ దేవుడు ఇస్తున్నాడు. సో తర్వాత ఏమంటున్నాడు, ప్రభా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారమై మేము నీ మీద తిరుగుబాటు చేస్తేమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశ వాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులు అందరికీ మాకును ఈ దినమును సిగ్గే తగి ఉన్నది. కాబట్టి ఏమని అంటున్నాడు, లెక్కలు తీస్తే ప్రభా ఆడు నుంచోలేడు, ఎవడు నుంచోలేడు, మేము నుంచోలేము, ఎవడు నుంచోలేము, కాబట్టి క్షమించు. ఓకే ప్రభా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజుకులను మా అధిపతులకు మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. లెక్క ప్రకారం మాకు అర్హత లేదు ప్రభా. ఆ శత్రువుకు ఆడికి లేదు, మాకు లేదు, నాకు కూడా లేదు. ఓకే, నాకు వాడికి ఉంది, వాడికి లేదు నాకు లేదు అన్నది ఏదైతే ఉందో ఈక్వల్గా ఏదైతే చెప్తున్నామో అట్లా కాకుండా నాకే కృప కావాలి వాడికి దెబ్బలు కావాలి అన్న రకంగా ఉంటే మాత్రం మ్యాచ్ అవ్వదు అక్కడ. ఓకే, సో మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేస్తాము. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాను, కానీ మేము దేవుడైన యెహోవా మాట వినకపోతేమి. అదే చెప్తున్నాడు, రిపీట్ ఏంటంటే ఒకసారి కాదు, పాపాలు నావే పాపాలు ప్రభా, వాడి పాపాలు, అన్ని పాపాలు, ఎవడు నుంచోలేడు. నీ సంఘములో కూడా ఎవడు నుంచోలేడు, మనమంతా కూడా ఎవరు నుంచోలేడు. కాబట్టి ఆయన దేశం గురించి చేస్తున్నాడు, మనం ఎవరి గురించి చేయాలి? సంఘం గురించి చేయాల్సిన అవసరం ఉంది. సో మీ ప్రేయర్ పాయింట్లో సంఘం గురించి ప్రేయర్ పాయింట్ ఒకటి పెట్టుకోవడం అన్నది మీరు చేయండి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేస్తే కనుక నేను శపించదని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రం ముందు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. కాబట్టి ఏవేవైతే ఉన్నాయో స్థితిగతుల పరిస్థితుల్లో ఎక్కడో మా మిస్టేక్లు ఉన్నాయి. అందుకనే ఈ వ్యాధి, అందుకనే ఈ సమస్య, అందుకనే ఈ చేతబడులు, అందుకనే ఈ శత్రువులు, అందుకనే ఇవన్నీ. అయితే వీటన్నిటి నుంచి విడిపించడానికి నువ్వు నీ కృప, నీ వాక్కు, ఓకే, వాగ్దానం ఇచ్చావు కదా 70 సంవత్సరాలు అన్నావు, 70 సంవత్సరాలు అయిపోయింది కదా అని ఆయన అడుగుతున్నాడు. మనం కూడా అడగాల్సిందేంటి, ఇప్పుడు కాలం మారిందని నువ్వు చెప్తున్నావు కదా బాబా, కాబట్టి మరి చెయ్యి. ఓకే, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదకి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాను. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారము నీ ప్రకారము నీ ధర్మశాస్త్ర ప్రకారం అయితే అట్లనే ఉన్నాయి. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు అసలు మ్యాటర్ వచ్చి ఏదైతే ఉందో
రిక్వెస్ట్, విజ్ఞాపన. మేము మా దేవుడైన యెహోవా మాట వినకలేదు కనుక ఆయన తమ సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయమును కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాచేసెను. యోనా ఏమన్నాడు? న్యాయము, నువ్వు న్యాయస్థుడు కాదు, నువ్వు అన్యాయస్థుడు అని మాట్లాడాడు. దానియేలు ఏమంటున్నాడు? నీవు న్యాయస్థుడివయ్యే ఉన్నావు ప్రభా, ఇదంతా కరెక్టే. ఆ నినేవే వాళ్ళని నువ్వు ఎందుకు క్షమించావు? ఇది అన్యాయం, ఇది నేను ఒప్పుకోను అని అన్నాడు. ఈయనేమంటున్నాడు? ఇదంతా దెబ్బలు పడ్డాము, అక్కడ రక్షణ అన్యాయం అంటున్నాడు, ఇక్కడ ఈ శిక్ష న్యాయమే ప్రభా అని తగ్గించుకుంటున్నాడు. అక్కడ గర్వము స్వనీతి, ఇక్కడ సో అయితే ఏమంటున్నాడు ఇక్కడ దానియేలు? సమయమును కనిపెట్టి. ఎల్లప్పుడూ కూడా దావీదు కూడా ఇట్లానే ప్రార్థన చేస్తాడు. ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు కదా ప్రభా, కృప. సరే కోపించావు, కొట్టు, ఇంకా కొట్టు కావాలంటే, నాకు సరిపోతుంది, కరెక్టే, నేను పాపం చేశాను, కానీ ఎల్లప్పుడూ కాదు కదా ప్రభా, నీ కృపయి, నీ కనికరమి అనేసి అడిగాడు. ఓకే, సో సమయము మీరు కూడా అడగాల్సింది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు కాలంలో సమయంలో మార్చివాడు నీవే కదా ప్రభా, మార్చి, ఇప్పుడు మారుస్తున్నా అని చెప్తున్నావు కదా నీ వాక్యం ద్వారా, మరి నా జీవితంలో నువ్వు మార్చు. ఓకే ప్రభా, మా దేవా, నీవు నీ బాహుబలం వల్ల నీ జనంలో ఐగుప్తుల నుంచి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటేవి, మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ఆయన గొప్పవాడే. నువ్వు నీ బలమైన బాహు చేత అప్పుడు బయట తీసుకొచ్చావు కదా ఐగుప్తులండి అందరినీ, మమ్మల్ని కూడా ఇంతకుముందు అనేక మార్లు తీసుకొచ్చావు కదా. కాకపోతే మళ్ళీ మేమే కరెక్ట్గా లేక ఎక్కడ ఇంకా శత్రువుకు చోటిచ్చి మేము ఇంకా ఈ సమస్యల్లో ఉన్నాం ప్రభా. మా పాపంలను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేమును నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపము, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు, నా ఒక్కడి గురించి కాదు. ఓకే, నీకు ప్రతిష్ఠితమైన పర్వతం, నీ ప్రతిష్ఠితమైన జనము. మోషే కూడా ఏమన్నాడు? దేవా, నీ ప్రజలుగా పేరు పెట్టి నువ్వు విడిపించిన తర్వాత వీళ్ళని ఇక్కడ ఈ ఎడారిలో నువ్వు నాశనం చేస్తే నీ పేరు ఏమవ్వాలి, కాబట్టి క్షమించు. మోషే ఏం చేశాడు? దేవుని కృపను, కటాక్షమును దేవుడే మర్చిపోయి వాళ్ళని నాశనం చేస్తాను అని అంటే, ఆయన కృపను, కటాక్షమును దేవునికే గుర్తు చేస్తున్నాడు. అంటే మోషే ఎటువంటి మనస్తత్వంలోకి వెళ్ళి ఉన్నాడు అక్కడ? ఉల్టా దేవున్నే క్వశ్చన్ చేస్తున్నాడు, ఈ అట్లా కాదు, ఎట్లా అనేసి అన్నాడు. దావీదు కూడా అంతే. దావీదు దేవుడికే ఆయన కృపను గుర్తు చేసి, ఆయన కటాక్షం గుర్తు చేసే రకంగా చేస్తాడు, ఆయన ఉగ్రతను చల్లార్చే రకంగా చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో దానియేలు కూడా ఏం చేస్తున్నాడు? నీ ప్రతిష్ఠితమైన జనం. మీరు కూడా అడగొచ్చు, మిమ్మల్ని విషయంలో కూడా అడగండి, సంఘం విషయంలో కూడా అడగండి. నీ ప్రజలు, నీ అభిషక్తులు, నీవు నన్ను పిలుచుకున్నావు, నీవు నన్ను అభిషేకించావు, నీవు నన్ను వేరుపరిచినావు, నీవు నాకు ఈ సువార్తను నాకు గుర్తింపజేసావు. ఆయన ఆత్మ లేకుండా యేసే దేవుడని గుర్తించలేరు. నీవే నిన్ను బయలుపరుచుకున్నావు, నన్ను విమోచించున్నావు. అవును కదా, నీ జనంగా నువ్వే కదా మార్చుకున్నావు. కానీ ఎట్లా ఉంది పరిస్థితి? సకల ప్రజల ఎదుట నీ సంఘం నిందాస్పదంగా ఉన్నది. నా పరిస్థితి కూడా ఇండివిజువల్గా తీసుకుంటే నిందాస్పదంగా ఉన్నది. కాబట్టి నీ సంఘంను నువ్వు లేవనెత్తు, నన్ను కూడా లేవనెత్తు. మనం సంఘంలో ఉన్నాం కాబట్టి సంఘం లేవనెత్తు అన్న తర్వాత మనల్ని కూడా ఆయన లేవనెత్తే రకంగా చేస్తాడు. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలు, విజ్ఞాపనలు ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించున్నాం, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియోగ్య ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణములను దృష్టించి చూడుము. ఏమంటున్నాడు ఇక్కడ?
సో అనేకానేక వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలను బట్టి లోకంలో భ్రష్టత్వం తప్పించుకోవాలి. వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేయాలి, చేస్తాం, తెలుసు అది మనకి. కానీ పిలుపుని బట్టి కూడా ప్రార్థన చేయాలి. ఆయన పేరు పెట్టబడి ఉన్నారని దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. వేరుపరచబడిన జనాంగంగా ఉన్నందుకు, ప్రతిష్ఠిత జనాంగంగా ఉన్నారు దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అది మన గురించి ప్రార్థన చేయడం మాత్రమే కాక, వేరుపరచబడి ఉన్నట్టు ఉన్న అందరూ కూడా, సంఘమంతటి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. నేను ఒక్కడనే వేరుపరచబడలేగా. ఓకే, సో ఆ ప్రకారం ఏదైతే ఉన్నదో మనం ప్రార్థన చేయాలన్నది ఒక స్ట్రాటజీ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ ప్రకారం చేయాలన్నది దేవుడు స్ట్రాటజీ ఇస్తున్నాడు. సో ఇది మీరు ఈ నెలలో మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారం మీరు చేసినప్పుడు ఏదైతే ఉందో మీరు ఖచ్చితమైన రీతిలో దేవుని కార్యాలను మీరు చూస్తారు, ఆశీర్వాదాలు చూస్తారు, విడుదల చూస్తారు. ఆయన మీ పట్ల ఏ పిలుపు కలిగి ఉన్నాడో ఆ పిలుపులో కూడా మీరు ముందుకి బలపడతారు, సిద్ధపరచబడతారు, నడిపింపబడతారు. దాంట్లో దేవుడు ఎలాగైతే మిమ్మల్ని యుద్ధంలో ఒకవేళ తీసుకొచ్చే రకంగా చేస్తే కనుక, యుద్ధంలో వచ్చే రకంగా కూడా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీ కమిట్మెంట్, మీరు ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారో మీ ఇష్టం. మీరు ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారో, ఎలాగ నిబంధన చేసుకుంటారో ఆ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎలాగైతే మిమ్మల్ని సిద్ధపరచాలో, శుద్ధిపరచాలో ఆయన సిద్ధపరిచి, శుద్ధిపరిచి ఆయన నడిపిస్తాడు. సో థ్యాంక్ యూ జీసస్. ఫైన్. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనము నుంచి చూసుకుని క్లోజ్ చేసుకుందాం. ఫైనల్గా, నీతిమంతుడు బీదల కొరకు న్యాయమును విచారించును, దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయురు, జ్ఞానుల కోపము చల్లార్చెదరు. ఓకే, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. సో ఇక్కడ నీతిమంతులుగా మనం మార్చబడ్డాము విశ్వాసం ద్వారా అన్నప్పుడు ఏదైతే ఉందో, బీదల కొరకు న్యాయం విచారించును. యోనా న్యాయం విచారించలే, తీర్పు తీర్చాడు. ఓకే, పడిపోయిన బంధకంలో ఉన్న వారి విషయంలో న్యాయము తీర్పు తీర్చలే. ఇంకా అసలు విడిపింపబడుతున్న వారి విషయంలో వీళ్ళెందుకు విడిపింపబడ్డారని అన్నాడు. దానియేలు చేసింది ఏంటి? ఉల్టా చేశాడు. దావీదు ఏం చేశాడు? దావీదు ఆ యొక్క గుహలో ఉన్నప్పుడు, ఆ గుహ పేరేంటి, అదుల్లమాన ఏదో గుహ దగ్గర ఉన్నప్పుడు అందరూ బలహీనులు, అందరూ వెలివేయబడ్డవారు వారందరూ వస్తారు అక్కడికి. వారందరూ వచ్చినప్పుడు వాళ్ళ విషయంలో వేస్ట్ గాళ్ళు మీరందరూ ఎందుకు వచ్చారు నా దగ్గరకు అని అనలే. వాళ్ళకి బలపరచడానికి వాళ్ళ కృప ఇచ్చాడు, వాళ్ళని సిద్ధపరిచాడు. వాళ్ళు ఏమయ్యారు తర్వాత? వాళ్ళు గొప్ప మైటీ మెన్గా అయ్యారు, వాళ్ళు గొప్ప యోధులుగా తయారయ్యారు. సో ఏదైతే ఉందో, మీరు వేస్ట్ గాళ్ళు, మీకు తగిన శాస్త్రం అట్లా జరిగింది, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు పొండి అని అనలే. కానీ వాళ్ళని పైకి లేవనైతే సిద్ధపరిచి ఎప్పుడైతే ఆ ప్రకారం దావీదు చేశాడు. ఓకే, అది దేవుని నీతి. మనం కూడా నీతిమంతులుగా ఉన్నామన్నప్పుడు మనం కూడా అలా పడిపోతున్న వారు, ఆ బంధకంలో ఉన్న వారి విషయంలో మనము పోరాడాల్సిన అవసరం ఉంది. ఓకే, దుష్టుడు ఏదైతే ఉందో వాడి గురించి వాడే ఆలోచిస్తాడు. వాడు అవతల వాడిని ఏదైతే ఉందో వాడిని ఇంకా తీర్పు తీరుస్తాడు, అంతే తప్పించి బలపరచడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, కానీ జ్ఞానులు కోపము చల్లార్చెదరు. మనము దేవుని ఉగ్రత చల్లార్చే రకంగా పనిచేయాలి. మోషేని గుర్తు చేసుకోండి, దావీదుని గుర్తు చేసుకోండి, యేసయ్యని గుర్తు చేసుకోండి. యేసయ్య చేసింది అదే, దేవుని ఉగ్రత. లోకంలో ఇదంతా ఈ కటిక చీకటి ఎవరు చేస్తున్నాడు? సాతాను చేస్తుంది కాదు, దేవుడే చేస్తున్నాడు. దేవుని తీర్పు తీర్చబడుతుంది. టెక్సాస్లో వరదలు వచ్చి అనేక మంది మరణించారు, అక్కడ భూకంపం వచ్చి అనేక మంది మరణించారు, ఇంకా యుద్ధాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు.
అనేక రకమైన రీతిలో లోకంలో అనేక దారుణమైన పరిస్థితి జరుగుతుంది. అక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో అక్కడ అనేక మంది ఆకలితో చచ్చిపోతున్నారు. దారుణమైన పరిస్థితిలో ఉంది. న్యూస్ చూస్తే కనుక, నేను జనరల్గా న్యూస్ చూడను కానీ దేవుడు న్యూస్ చూపిస్తున్నాడు ఈ మధ్య. ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, మనం లోకముకు వెలుగు ఉన్నాము, మనము లోకమునకు వెలుగుగా మార్చబడాలి అన్నది ఇంపార్టెంట్. దాని విషయంలో ఏదైతే ఉందో, మీకు ఒకవేళ దేవుడు ప్రేరేపించి నడిపిస్తే దేశం గురించి ప్రపంచం గురించి కూడా విజ్ఞాపనం చేసి ప్రార్థన చేయాలి. సంఘం గురించి అయితే మినిమం, బేసిక్ సంఘం గురించి మినిమం. కాకపోతే మీరు అక్కడ దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఉందో అది చల్లార్చాలి. అది ఏదైతే ఉందో అది జ్ఞానముగా ఉంది, అది జ్ఞానముగా ఉంది. ఓకే, మీరు జ్ఞానులుగా ఉన్నారంటే కనుక మీరు ఆ ప్రకారం ప్రార్థన చేస్తారు, ఆ ప్రకారం సిద్ధపడతారు, ఆ ప్రకారం మీరు ప్రార్థన చేస్తారు. ఆ ప్రకారం ఏదైతే ఉందో మీరు వాళ్ళెవరో గురించి నాకెందుకన్న రకంగా కాక మీరు పైకి వెళ్ళాలి. మీరు ఏదైతే ఉందో కనీసం ప్రార్థన, ఆ తర్వాత లెవెల్లో కనీసం ప్రార్థన దగ్గర నుంచి వాళ్ళకి మీరు వాక్యం మాట చెప్పి వాళ్ళని బలపరచడం, ఆ తర్వాత వాళ్ళని ఆ బంధకంలోంచి పైకి లేవనెత్తడం, వాళ్ళకి సహాయం చేయడం. ఓకే, స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో మనం అది క్రియారూపకంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రార్థన చేయడం కూడా, కనీసం నోటి మాట ద్వారా నా శత్రువులు నేను క్షమిస్తున్నా అని చెప్పడం కూడా చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉందో మీరు ధ్యానం చేసి, ఈ కాలం ఈ సమయంలో దేవుడు మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఇది కేవలం ఈ ఒక్క నెలకి మాత్రమే కాదు. రాబో కాలం విషయంలో దేవుడు ఈ విషయంలో మనల్ని సిద్ధపడమని అంటున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ నెలలోనే యుద్ధం ఉంటుందని అనట్లే. ఆల్రెడీ సిద్ధపడి ఉన్న వాళ్ళు, ఆల్రెడీ యుద్ధంలో ఉన్న వాళ్ళు, యుద్ధం ఉంది, యుద్ధం చేయాలి. కానీ మీరు ఈ ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుని ఉండడం అన్నది చేసినప్పుడు లోకంలో కటిక చీకటి కమ్ముకోబోతుంది అన్న స్థితిగతి పరిస్థితి ఆ ప్రకారం ప్రత్యక్షతలోకి వచ్చినప్పుడు అవసరం పడుతుంది, ఆ ప్రకారం ఉన్నప్పుడు అవసరం పడుతుంది. సో ఎంత స్టేజ్ వరకు మీరు వెళ్ళగలుగుతారు అనేది మీరు వెళ్ళినప్పుడు మీరు నిశ్చయంగా దేవుని అద్భుతమైన కార్యములను రుచి చూస్తారు. మీ ద్వారా కూడా ఆయన చేయిస్తాడు, మీ ద్వారా అనేకులను కూడా ఆయన దేవుని యొక్క కార్యాలు రుచి చూడటకు మిమ్మల్ని వాడుకొని ఆయన మహిమ పొందుతాడు అన్నది దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి దేవుడిచ్చిన వాక్యము దీవింపబడి మనందరి జీవితంలో ఇది నెరవేర్పులోకి తేబడి ఆయన మహిమ పొందాలని, మనం ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సాక్రమెంట్ తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. నజరేయుడైన యేసయ్యా, నేను ఘనమైన నామ స్తుతులు స్తోత్రాలు, అద్భుతాలు చేయడా, ఆశ్చర్యకారములు చేయబడా, నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, నీవు జీవాహారముగా ఉన్నావు, జీవజలములుగా నీ రక్తమును ఇచ్చి ఉన్నావయ్యా. ఈ లోకమునకు నీవు పరలోకం నుండి తీసుకొచ్చి ఉన్నావయ్యా తండ్రి. పరలోకం దిగి వచ్చిన జీవాహారం నీ యొక్క కృపను బట్టి మాకు అనుగ్రహించున్నావయ్యా. ఆకాశం నుండి మన్నా పడిన మన్నా తిన్నవారు కూడా మరణించారేమో, కానీ ఈ యొక్క జీవాహారము నీ కుమారుడైన యేసు శరీరం, వాక్యమై శరీరధారి వచ్చిన నీ కుమారుడైన యేసు శరీరం తిన్నవాడు మరణము రుచి చూడడని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. లార్డ్, ఆకలి కొనడు దప్పికొనడు నీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఆ జీవజలంలో తాగిన వాడికి ఎన్నడు దప్పికొనక జీవజల ఊటలు వారిలోని ఉబికి నదులు వారి కడుపులో నుండి ప్రవహిస్తాయని నీ వాక్కు సెలవిస్తుందయ్యా. ఆ ప్రకారము లార్డ్ మాస్టర్ తండ్రి, నీవు లార్డ్ మాస్టర్ మా జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం. నీ గొర్రెలకు జీవం, సమృద్ధుల జీవం అనుగ్రహించడానికి వచ్చిన చెప్పిన దేవా. లార్డ్ మాస్టర్, నీవు నీ అపోస్తులకు ఇచ్చిన బోధ ప్రకారం మీ బిస్కెట్స్ నీ శరీరంగా ఆశ్రయిస్తున్నాను, ఈ నీటిని రక్తం వల్ల ఆశ్రయిస్తున్నాను. నీ ఉసిలో కార్చిన నూతన నిబంధన రక్తం వల్ల ఆశ్రయిస్తున్నాను. నీ నిబంధన ప్రజగా మేము ఉన్నామని నేను ప్రకటిస్తున్నాను. నిన్ను ప్రభువుగా అంగీకరించున్నామయ్యా. ఇది మేము తీసుకుంటుండగా నీవు మా శిరస్సుకున్నావు, మేము ఈ శరీరంలో భాగంగా ఉన్నామని మేము నమ్ముచుండగా లార్డ్ మాస్టర్, ప్రతి శత్రు ఆకర్షితులైన మరణాన్ని కూడా నీవు జయించున్నావు, నిరాధులుగా మార్చున్నావు, నీ పాదపీఠంగా చేస్తున్నావయ్యా. అదే రీతిలో మా జీవితంలో కూడా మీరు అత్యధిక విజయం ఇచ్చున్నారయ్యా. మా పాదపీఠంగా ఆ శత్రువుని చేస్తున్నావయ్యా, దాన్ని బట్టి వందనాలు. నీ రక్షణను మాకు అనుగ్రహించున్నావయ్యా, దాన్ని బట్టి వందనాలు.
నీలో మేము అంటకట్టబడి ఉండగా నీవు నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నావయ్యా. లార్డ్, నీలో అంటకట్టబడి ఉన్నప్పుడు నీ వాక్యం మాలో నిలిచినప్పుడు మేము ఫలిస్తామని చెప్పిన దేవా, ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది లోకాన్ని ఏలుబడి చేయడం నిశ్చితమైనది కాబట్టి దాని కొరకు మీరు మమ్మల్ని లార్డ్ ఫలింప చేయండి, అభివృద్ధి కలిగజేయండి, విస్తరింప చేయండి. లార్డ్ మాస్టర్, లోకాన్ని ఏలుబడి చేసే రీతిలో మీరు కార్యం చేయండి. లార్డ్ మాస్టర్, మమ్మల్ని లోకమునకు వెలుగుగా చేసిన వాకు ప్రకారం మీరు మమ్మల్ని లార్డ్ మాస్టర్ సిద్ధపరచండి, శుద్ధిపరచండి, బలపరచండి. ఈ లోకమునకు వెలిగించు వారిగా మమ్మల్ని లార్డ్ మీరు మండిప చేసి శుద్ధిపరిచి లార్డ్ నీ యొక్క సాధనంగా, నీ యొక్క పాత్రగా వాడుకొని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవిచ్చిన వాక్కు ప్రకారము మేము లార్డ్ ఆ వాక్యంలో ఉన్న ప్రతి ఫలములు కూడా లార్డ్ మాస్టర్ మేము ఫలించుటకు మీరు మాకు లార్డ్ సిద్ధపరిచి బలపరచండి. లార్డ్ 2 పేతురులో మీరు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో శరీరపరంగా మా వల్ల కాదయ్యా, కానీ నీ ద్వారా అది సాధ్యమని మేము నమ్ముచుండగా ఆ ప్రకారం మీరు సిద్ధపరిచి లార్డ్ మాస్టర్ మీరు లార్డ్ యుద్ధ నేర్పడతనము లార్డ్ దయచేసి లార్డ్ శత్రువుని అణిచివేసి లార్డ్ నీ నామాన్ని మహిమపరిచే రీతిలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సమస్యలు ఆకర్షితులను మరణం కూడా సంఘపాతంకు తీసుకొస్తున్న వాకి ప్రకారం ఈ సంఘముగా మేము లార్డ్ నీ తట్టుకు చూస్తుండగా బ్రింగ్ ఎవ్రీ ఎనిమీ ఇన్ ద లాస్ట్ 10 minutes beneath our feet and let you be glorified లార్డ్. ఈ సాక్రమెంట్లో పాలుభాగస్లో అవుతుండగా మీరు ఆ ప్రకారం మా శరీర ప్రాంతంలో మా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ మా ద్వారా మా కుటుంబ సభ్యులు, మా చుట్టుపక్కల వారు, మాకు జతపరిచిన వారు, మాకు తెలిసిన వారు, మా ఆఫీసుల్లో, మా యొక్క ఇళ్లలో, మా చుట్టుపక్కలలో ప్రతి ఒక్కరిలో లార్డ్ మాస్టర్ తండ్రి నీ యొక్క కార్యములను తండ్రి మేము లార్డ్ తేటపరిచే రీతిలో మీరు మాలో నుండి లార్డ్ మాస్టర్ నిన్ను నీవు బయలుపరుచుకొని మీరే మహిమ పొందమని నిశ్చయంగా మేము చేసిన క్రియలు బట్టి కాదయా, కేవలం నీ కృపను బట్టి మేము పొందినాము విశ్వసించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సర్వశక్తుడైన యేసు నామంలో విశ్వసించి ప్రార్థించి వేడుకుని శాఖం ద్వారా పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆన్లైన్లో చూస్తున్నవారు ఈ ఇంట్లో బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఏదైనా ఆయన శరీరం సాదృశ్యంగా తీసుకోండి, నీరు కానీ జ్యూస్ కానీ ఏదైనా ఆయన రక్తము సాదృశ్యంగా తీసుకోండి. ఆ నిబంధనను గుర్తు చేసుకోండి, ఆ రక్షణను గుర్తు చేసుకోండి. ఆయన అపోస్తులకు ఇచ్చిన దానిని బట్టి, ఆ బోధను బట్టి మనం పాటిస్తుండగా ఆ జీవము, ఆ సమృద్ధిలో జీవమును మీరు క్లెయిమ్ చేయండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం. ఎవరెవరికి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కానీ తండ్రి దగ్గర మీరు పెట్టండి, ఈ బలిపీఠం దగ్గర మీరు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు ఆయన కార్యములను జరిగిస్తాడు, అక్కడ ఆయన యొక్క మహిమను కనపరుస్తాడు. కాబట్టి ఆ సాక్ష్యములను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న దాన్ని బట్టి మీరు ఏ రకంగా ప్రేరేపింపబడితే ఆ ప్రకారము ఆయనతో నిబంధన చేసుకోండి. ఆ ప్రకారం మిమ్మల్ని మీరు ఏదైతే ఉందో ఎటువంటి రీతిలో మీరు ఆయనకి అప్పచెప్పుకుంటున్నారో ఆ ప్రకారం మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దేవుని ముందు పెట్టండి. దాన్ని నెరవేర్చుటకు సామర్థ్యమును ఆయన దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. నదుడైన యేసుని ఘనమైన నామస్తుతులు స్తోత్రాలు. అద్భుతాలు చేయవడా, ఆశ్చర్యకార్యములు చేయవడా లార్డ్. నీ వాక్యం ద్వారా ఈ రీతిలో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. దాని ముందు వర్షిప్లో ఏ రకంగా మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. ఏ అద్భుతమైన కార్యాలు జరిగించున్నారు వందనాలు లార్డ్ మాస్టర్ తండ్రి. వాక్యం ప్రకటింపబడినప్పుడు కూడా ఏ రకంగా అయితే మీరు మా హృదయంలో మండింప చేస్తున్నారు దాన్ని బట్టి వందనాలు లార్డ్. ఏ రకంగా అయితే మీరు లార్డ్ మాస్టర్ ఎటువంటి డెలివరెన్సెస్ కలిగజేస్తున్నారు దాన్ని బట్టి వందనాలు లార్డ్. ఇప్పుడు లార్డ్ ఈ యొక్క ఫైనల్ ప్రేయర్లో, ఈ సెషన్లో, ఈ సెషన్ అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇది మాత్రమే కాదయ్యా లార్డ్ మాస్టర్, మేము ఇంకా తర్వాత ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి విషయంలో కూడా నీవు మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేవాడు, కుడికి తిరగాలి, ఎడమ తిరగాలి, తేటపరచువాడవైనా నేను ప్రకటిస్తున్నాను లార్డ్. నీవు కన్ఫ్యూజన్ కలిగజేవాడు కాదు, కానీ సమస్తము తేటపరచువాడవైనా నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి ఆ ప్రకారం మా స్థితిగతుల్లో, మా పరిస్థితుల్లో నీవు నీ కార్యములను కనపరచండి, నీ జ్ఞానమును దయచేయండి, నీవు నడిపింపును దయచేయండి లార్డ్ మాస్టర్. నీ ఆశీర్వాదం దయచేయండి లార్డ్ మాస్టర్. నీ మేలులను లార్డ్ మీరు కలగజేయండి, సమకూర్పు దయచేయండి లార్డ్ మాస్టర్ తండ్రి.
రక్షణను పరిపూర్ణం చేయండి. మా విషయంలో, మా కుటుంబ సభ్యుల విషయంలో, మాకు జతపరిచిన వాడి విషయంలో లార్డ్ మాస్టర్ మీరు నీ యొక్క కార్యములను కనపరచమని ప్రార్థిస్తున్నాము. సంఘం విషయంలో మొరపెడుతున్నామయ్యా. నీ సంఘము లార్డ్ ఇంకను లార్డ్ మాస్టర్ ఆ రీతిలో నిందాస్పదమైన స్థితిలో ఉండడానికి వీల్లేదయ్యా. కాబట్టి నీ సంఘమును లేవనెత్తండి, నీ వధువును సిద్ధపరచండి లార్డ్ మాస్టర్ తండ్రి. లార్డ్ లోకంలోని చీకటి ఏదైతే ఉన్నదో లార్డ్ మాస్టర్, లార్డ్ ఏ రకంగా ఇంకా వృద్ధి పొందుతున్నప్పటికీ యెహోవా మహిమ లార్డ్ నీ సంఘం ముందు, నీ మందిరం మీద లార్డ్ నీవు ఇంక్రీజ్ చేస్తామని చెప్పిన దేవా, ఆ ప్రకారము తండ్రి మమ్మల్ని కూడా మా శరీరంలో పరిశుద్ధాత్మ ఆలయంగా ఉండగా, మా శరీరంలో పరిశుద్ధాత్మ ఆలయంగా నీ మందిరంగా ఉండగా లార్డ్ మాస్టర్ నీ మహిమను మా మీద కృమ్మరింపు చేయండి. ఎటువంటి చీకటి మాలోకి ప్రవేశించకుండా లార్డ్ మాస్టర్, లార్డ్ మా జీవితంలో, మా టెరిటరీస్లో, మా కుటుంబ సభ్యుల్లో లార్డ్ నీ మహిమను ఇంకా లార్డ్ హెచ్చుగా లార్డ్ మాస్టర్ నీ కృపను లార్డ్ విస్తరింపచేసి మాలో కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తద్వారా మహిమ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. లార్డ్ ఆ ప్రకారం మీరు చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్, వి గివ్ యూ థ్యాంక్స్, వి బ్లెస్ యువర్ నేమ్, వి గ్లోరిఫై నేమ్, వి ఎగ్జాల్ట్ నేమ్ లార్డ్. ఎవరెవరు హృదయ రహస్యములు ఏమున్నాయో నీవు ఎరిగి ఉన్నావయ్యా, ఆశలు ఏమున్నాయో నీవు ఎరిగి ఉన్నావయ్యా. లార్డ్ ప్రాణం తృప్తిపరచువాడు నీవై ఉన్నావయ్యా. లార్డ్ మాస్టర్ నీ ఆత్మను కురుమరుపు చేయండి. నీ ఆత్మను మేమందరం అడుగుచుండగా లార్డ్ మాస్టర్ ఎవరికి ఏ రకమైన రీతిలో ఆత్మ కావాలో లార్డ్, ఏ రీతిలో జ్ఞానం కలిగిన ఆత్మ, ఏ రీతిలో ఏ రకమైన ఆత్మ కావాలో లార్డ్, ఏ ఆత్మ వరములు ఆత్మ ఫలములకు సంబంధించిన ఆత్మ కావాలో, ఇంకా ఏ రకమైన రీతిలో నానా విధములైన అభిషేకంలో, నానా విధములైన లార్డ్ నీ ఆత్మ ఏదైతే ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో లార్డ్, ఎవరెవరు వారి స్థితిగతుల్లో ఎటువంటి రీతిలో నీ ఆత్మ ప్రత్యక్షత కావాలో లార్డ్, ఆ నీ ఆత్మ ప్రత్యక్షతను వారి మీద కురుమరింప చేయండి. దానిని బట్టి లార్డ్ ఆ ఏరియాల్లో వారి జీవితంలో లార్డ్ మాస్టర్ వారిని ఆత్మ ద్వారా జయము పొందుకొని, విడుదల విమోచన పొందుకొని లార్డ్ సాక్ష్యమును పొందుకొని నీ నామాన్ని మహిమపరిచే రీతిలో లార్డ్ మాస్టర్ సాక్షి బిడగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. లార్డ్ ఆ ప్రకారం తండ్రి నీవు కలుగజేస్తున్నందుకు వందనాలు, నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆ రీతిలో నీ ఆత్మ ద్వారా నీవు నడిపింపు చేయండి మమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆగస్ట్ నెలలో, ఈ రాబో కాలంలో లార్డ్ నీ ఆత్మ ద్వారా నడిపింపు చేయండి. లార్డ్ మాస్టర్ మా స్థితిగతులన్నిటి మీద మాకు జయము కలిగి ఉన్నదని నేను ప్రకటిస్తున్నాను. లార్డ్ మాస్టర్ వాటి మీద మేము నడుస్తామని నేను ప్రకటిస్తున్నాను. పేతురు నీటి మీద నడిచిన ప్రకారం మేము నడుస్తామని నేను ప్రకటిస్తున్నాను. లార్డ్ అవిశ్వాసంలో ఒకవేళ మేము మునిగిపోసాగినా కానీ లార్డ్ మాస్టర్ నీ తట్టుకు చూసినప్పుడు మమ్మల్ని లేవనెత్తువాడవు నీవైనా నేను ప్రకటిస్తున్నాను. ఆ స్థితిగతులు మమ్మల్ని లార్డ్ బంధించలేవు, మమ్మల్ని ఇబ్బంది కలుగజేయలేవని నేను ప్రకటిస్తున్నానయ్యా. వాటిని జయించి లార్డ్ మాస్టర్ తండ్రి శత్రువు ఏదేదైతే మా మీద లార్డ్ దాడి చేస్తున్నప్పటికీ లార్డ్ మాస్టర్ తండ్రి దానికి అందరితో ఇచ్చిన స్థానంలో నీవు లేవనెత్తవాడవైనా మేము నమ్ముచున్నామయ్యా. కాబట్టి లార్డ్ శత్రువు లార్డ్ ఏ రకంగా అయితే అది మమ్మల్ని కిందకి పడేయాలని చూస్తున్నా కానీ లార్డ్ మేము కింద పడ్డం కాదయ్యా, అది తవిన గోతులు అదే పడవేస్తే రీతిలో చేయవాడవు నీవైనా వాక్యం ద్వారా కూడా బయలుపరిచిన దేవా. Lord, let the enemy fall into his own pit, Lord, and let you raise us up far above the enemy, Lord Master. శత్రువు కందన తెచ్చిన స్థానంలో మీరు మమ్మల్ని లేవనెత్తండి. మీరే మహిమ ఘనత స్తుతి స్తోత్రం పొందే రీతిలో అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. We give you thanks, Lord, for all the miracles that you are doing this month, Lord, every day. ప్రతిరోజు ప్రతి విషయంలో లార్డ్ అద్భుతం వెంబడి అద్భుతం కలుగునుగాక. లార్డ్ మాస్టర్ అసాధ్యమైనవి సాధ్యమగునుగాక. ఎందుకంటే నీకు సమస్తం సాధ్యము, నీ ద్వారా మాకు సమస్తం సాధ్యమని నేను ప్రకటిస్తున్నాను. అటువంటి రీతిలో అసాధారణమైనవి మేము లార్డ్ మాస్టర్ చేయుటకు మీ కృపను మా ఎడల కలుగజేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ లార్డ్ మాస్టర్ ఈ యొక్క నెలను బట్టి వందనాలు. నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీద నేను ప్రకటిస్తున్నాను. ప్రతి శాపమును అధిగమించి ఆశీర్వాదం వీరి మీద ప్రకటిస్తున్నాను. అబ్రాహాం ఆశీర్వాదం నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రకటిస్తున్నాను. అబ్రాహాం ఆశీర్వాదంలోని ప్రతి ఒక్క మేలులు, ప్రతి ఒక్క ఆశీర్వాదములు, ప్రతి ఒక్క రక్షణ, ప్రతి ఒక్క ఫేవర్, ప్రతి ఒక్క లార్డ్ యుద్ధ నేర్పరితనము, ప్రతి ఒక్క లార్డ్ శక్తి అధికారము, ప్రతి ఒక్క రీతిలో లార్డ్ అద్భుతములు సూచక క్రియలు లార్డ్ మాస్టర్ మా అందరి జీవితంలో మీరు కలుగజేసి లార్డ్ మాస్టర్ మీరే మహిమ ఘనత స్తుతి స్తోత్రం పొందమని ప్రార్థిస్తున్నామయ్యా. లార్డ్ మాస్టర్ నీ కృపను బట్టి వందనాలు. నీ కృప ద్వారా మా జీవితంలో ఇవన్నీ చేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రం చెల్లిస్తూ సర్వశక్తుడైన యేసు నామములో విశ్వసించి ప్రార్థించి వేడుకొని పొందుకుంటాం తండ్రి. ఆమెన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీకు దీన్ని బట్టి మీకు ఆశీర్వాదము, సాక్ష్యములు ఏవేవైతే ఉన్నాయో దాన్ని మాకు తెలియజేయండి. దాన్ని బట్టి దేవుని మేము కూడా స్తుతిస్తాము. ఎవరైనా ఆఫరింగ్ వేయాలని అనుకున్నవారు ఆన్లైన్ కనిపించిన ఆ యొక్క స్కాన్ ద్వారా మీరు ఎటువంటి యూపీఐ యాప్ ద్వారా అయినా కానీ మీరు ఆఫరింగ్ సెండ్ చేయగలుగుతారు. దాన్ని బట్టి దేవుడు ఎవరెవరైతే ఆ ఆఫరింగ్ ఇస్తున్నారో వారికి ఎటువంటి పంట దేవుడు కావాలో వారందరికీ దేవుడు ఆ పంట అనుగ్రహించాలని యేసునామములో నేను ప్రార్థన చేస్తున్నాను. Amen. Thank you, Jesus. God bless you.